పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. ఈరోజు నాయన నీ పాదముల చెంత దీనమైన మనస్సుతో ఎదురు చూస్తూ ఉన్నాము నాయన. మమ్ములను కనికరించి నీ మాటలను మాకు అనుగ్రహించండి, నీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. నీ జ్ఞానము లేకపోతే మేము బ్రతకలేము తండ్రి. నీవు బ్రతికే నాయన ఆహారాన్ని, జీవించే ఆహారాన్ని, పరలోకమునకు నాయన అక్షయమైన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి. నీతిని, నిజాయితీని, యథార్థతను ప్రభు మాలో పుట్టించండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మా జీవితాలలో జరిగించి అట్టి మెచ్యూరిటీ, అట్టి ఆధ్యాత్మిక పెరుగుదల మా జీవితాల్లో కలిగజేసి నీ గ్రంథాన్ని ఆధారం చేసుకుని జీవించే ధన్యత మాకును మా కుటుంబాలకును అనుగ్రహించమని, విన్న వారి అందరినీ నీ వాక్యము ఆధారం చేసుకుని బ్రతికే మనస్సు ప్రభువా ప్రతి ఒక్క హృదయంలోనూ పుట్టించమని యేసు ప్రభువు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుడు అనేకమైనటువంటి విషయాల్లో మనం ఏం చేస్తున్నామంటే విశ్వాసం తప్పిపోతుందన్నమాట. ఒక్కొక్క మాట ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇందాక నేను యాకోబు దేవునితో పెనుగులాడాడంటే ఏదో దేవునితో నిజంగా పెనుగులాడాడు అన్నట్టుగా అర్థం చేసుకుంటున్నారు అనమాట. అలా చాలా విషయాలు, బాప్తిస్మం అనే విషయం ఉందనుకోండి, ఏదో నీటిలో ముంచితమే బాప్తిస్మం అనుకుంటున్నారు. అసలు అలా లేదు బైబిల్. అలా ఏ విషయం తీసుకున్నా ఆరాధన తీసుకున్నారు. అందరూ లేచి నిలబడండి, మనందరము కూడా ఒక పాట పాడి నలుగు హుషారుగా పాడితే ఆరాధన అనుకుంటున్నారు. అది తప్పే. పెనుగులాడడం అనేది తప్పే. తర్వాత బాప్తిస్మం అనేది తప్పే. బాప్తిస్మం అనేది 5 భాగాలుగా చేస్తే ఒక్కటైన బాప్తిస్మం పూర్తవుతుంది. ఇలా అన్నీ రాంగ్ అవుతున్నప్పుడు మన దారి ఏమైపోతుంది? చాలా నరకానికి నడిపిస్తుంది అన్నమాట. అందులో చాలా పరిశీలనాత్మకంగా బైబిల్ని మనం చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల ప్రకారంగానే మనం వెళ్ళాలి తప్ప పొరపాటు జరిగితే ప్రాణం పోతుంది. ఇక్కడ ఉన్నంత వరకు ఓకే, హ్యాపీ. ఇక్కడ ఉన్నంత వరకు కయ్యేనని దేవుడేమనలేదు, ఇక్కడ ఉన్నంత వరకు నిన్ను ఏమీ అనడు. మొదటికి వచ్చే చిక్కు ఎక్కడంటే యేసు ప్రభు వచ్చినప్పుడు, ఈ భూమి ఆకాశం అంతమైపోతున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అన్నమాట. అప్పుడు తెలుస్తుంది నీకు ఒక యాతన. ఆ రోజు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రక్షించే నాథుడు కనపడడు. ఆ రోజుకి ఈరోజు జీవితాన్ని ఏం చేయాలమ్మా? దేవునికి సాక్రిఫైస్ చేయగలగాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలగాలి. అప్పుడు ఆ ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. అలాగా చాలా విషయాలు. ఏ విషయం అని చెప్తే ఏ విషయం మీరు చెప్పినా అందులో ఒక అబద్ధాన్ని దొర్లిస్తూ ఉన్నారనమాట. సో అలా అబద్ధాన్ని దొర్లించడానికి కారణం వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగి ఉన్నందువలన, ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలిగజేయడం వల్ల కళ్ళుండి చూడలేని, కనపడలేని స్థితి మనిషికి కనిపిస్తుందన్నమాట. సో అందుకని వ్యర్థంగా దేవుని ఆరాధన చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి అలాంటి విషయమే మీకు ఒక విషయాన్ని నేను చెప్తాను. మొదటివారు కడపటికి, కడపటివారు మొదటికి అంటే ఏంటి? ఇందులో కూడా ఒక అబద్ధం దొరులుతూ ఉంది సంఘాల్లో. మొదటివారు కడపటికి, కడపటివారు మొదటికి అంటే ఆ మాట ఎలాగ అర్థం చేసుకుంటున్నారంటే, ముందున్నవాడు వెనక్కి, వెనకాల ఉన్నవాడేమో ముందుకి. అసలు చాలా దారుణంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ పరలోకానికి సంబంధించి దేవుడు విశ్వాస సహితంగా అంగీకరించింది ఎవరు? బైబిల్ ప్రకారం ఫస్ట్ అమ్మా ఎర్లీ చిల్డ్రన్ దగ్గర నుంచి మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హేబేలు కదా. ఫస్ట్ విశ్వాస సహితమైనటువంటి పరిస్థితి దగ్గర హేబేలు దగ్గర నుంచి చూస్తే ఇప్పుడు ఏబేలేమో వెనక్కి, ఏమ్మా ఇంకా లాస్ట్లో ఎవరు వెళ్తే వాళ్ళు
ముందుకి అంటే ఇంకా అంతకంటే అన్యాయం ఇంకేముండదు ఇంకా. సో ఇంతకీ మొదటివారు కడపటికి, కడపటి వారు మొదటికి అనే దగ్గర ఇంకొక అబద్ధం కూడా చేస్తుంది. అన్యుడు అనేటువంటి వాడు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆ అన్యుడు చాలా భక్తిగా ఉంటున్నాడు అనేది కొంతమంది నిజం. కానీ అదే అన్యుడు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని కూడా పాడు చేస్తున్నాడు అన్నది కూడా నిజమే. ఎలా పాడు చేస్తున్నాడు? సంఘం యేసు ప్రభువుని నమ్ముతున్నాడు, యేసు ప్రభు అని నమ్మి యేసు ప్రభువుని ఆరాధించడానికి వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడంటే మనం అందరం కాపు సంఘం, మనమందరము కూడా చౌదరీస్ సంఘం, చౌదరీస్ చర్చ్, కాపు చర్చ్, రెడ్డిస్ చర్చ్, ఇలాగా క్యాస్ట్ని సంఘాల్లో లేపుతున్నారనమాట. అసలు అలా లేపుతున్నారు. మళ్ళీ కొన్ని ఆచారాలు ఉంటాయి, ఆచారాలు మళ్ళీ వీళ్ళకి వేరు వాళ్ళకి వేరు, అలా మొత్తానికి సంఘంలో ఒక గజిబిజి. సంబంధాలు చూసుకుంటే కాపులు చూసుకుని చౌదరి చూసుకుంటే క్రైస్తవుల్లోనే మళ్ళీ చౌదరీస్ సంబంధాలు. ఒక పాప నన్ను అడిగిందనమాట, ఒక స్టూడెంట్, సార్ మంచి సంబంధం చూడండి అని అడిగింది. అంటే జనరల్గా చర్చ్ సంబంధించినటువంటి వాళ్ళని అన్నట్టు తన ఉద్దేశం. అడిగితే ఇప్పుడు నేనేమన్నానంటే సరే అమ్మ తప్పకుండా చూస్తాను, చాలా సంతోషం అని చెప్పాను అనమాట. చెప్తే కానీ ఒక కండిషన్ ఉంది. ఏంటి కండిషన్ అంటే అందులో కాపు అయి ఉండాలి అని చెప్పి. అయ్యి బాబాయ్ అలాగైతే నేను చూడనమ్మా, ఇదేంటిది అలా మాట్లాడుతున్నావు, తప్పు కదమ్మా, అలాగే మీ పాస్టర్ గారు ఏమైనా చెప్తున్నారు ఏంటంటే ఇంటికాడ పరిస్థితి ఉన్నాయి సార్, అందుకని ఇలా చేస్తున్నాం అంట. చాలా రాంగ్ అని నేను ఒక అరగంట చెప్పాల్సి వచ్చింది. ఎంత చెప్పినా కండిషన్ మాత్రం ఏది? కాపు అయి ఉండాలి. కండిషన్ మాత్రం ఏమై ఉండాలి? రెడ్ అయి ఉండాలి. కండిషన్ మాత్రం ఏమై ఉండాలి? చౌదరి అయి ఉండాలి. కండిషన్ మాత్రం ఏమై ఉండాలి? ఎమ్మెల్యే అయి ఉండాలి. కండిషన్ మాత్రం ఏమై ఉండాలి? ఎండి అయి ఉండాలి. అలా ఇంక నువ్వేమి వెళ్తావు పరలోకానికి? అందుకని ఈ మొదట కడపటి అనే దగ్గర ఏది అర్థం చేసుకుంటున్నామో ఈ వెనకాల వచ్చినటువంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చేస్తారు అన్నది సంఘాల్లో జరుగుతున్నటువంటి ఇదంతా కూడా అబద్ధం. కాబట్టి దయచేసి క్యాస్ట్ అనేటువంటిది కానీ సంఘాల్లోకి తీసుకొస్తే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా పరలోకానికి వెళ్ళవు. నీ పేరు చివర ఏదైనా క్యాస్ట్కి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ ఉందా, నువ్వు దేవునికి సంబంధించిన వాడివి కాదు. నీ ఐడెంటిఫికేషన్ ఓన్లీ క్రైస్తవుడు మాత్రమే. నిన్ను లోకాన్ని పిలుచుకునే పేరు అది. క్రీస్తుని ధరించుకోవడం అనేటువంటి పేరు లోకం నిన్ను పిలిచింది, ఆడి క్రైస్తవుడు అని. కాబట్టి అట్టి విశ్వాసములో మనం ఉండాలి తప్ప దేవునికి విరుద్ధమైన భావజాలాలు, క్యాస్ట్లు, ఇష్టాలు ఉండవు. ఇంకా క్యాస్టే లేదంటే ఇంక ఇంటి పేర్లు ఉంటాయా? అసలు ఇదంతా మనల్ని మనం పాడు చేసుకోవడానికి చేసిన పని ఇది. ఒక్కసారి యేసు ప్రభు రక్తంలో మనం కడగబడ్డామంటే ఆల్ ఆర్ ఈక్వల్ హియర్. ఏ విషయంలో ఎక్కువ లేదు, తక్కువ లేదు. అందరము కూడా ఒకే రక్తం, అది యేసు ప్రభు రక్తం. ఆ రక్తములో కడగబడిన సజీవమైన దేవుని సంఘం తప్ప ఇంకొక పేరు కానీ ఇంకొక ఆచారం కానీ ఏది రావడానికి వీల్లేదు. పైగా లోకములో ఉన్న ఆచారాలన్నీ సంఘాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇవేమీ రాకూడదు. రాకుండా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలి. ఇంతకీ మొదటివాడు కడపటివాడు మొదటికి అనేటువంటి మాటలో మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 16వ వచనం, ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. ఏంటమ్మా దాని అర్థం? మొదటివారు ఏమవుతారట? మొదటివారు కడపటివారు అంటే చివరివారు, చివరివారు
మొదటివారు కడపటికి, కడపటి వారు అందరూనేమో మొదటికి అవుతారు అని చెప్పాడు. ఈ మాట తీసుకుని మొదటివారు చివరికి, చివరి వారు అంటే మనం ఫస్ట్ లైన్లో నుంచోవడం మన తప్పు అవుతుంది అనమాట. ఇది కొంచెం మనం వివరణాత్మకంగా తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని 19వ అదే మత్తయి సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో కూడా మొదటివారు ఎంతమంది ఉన్నారట? అనేకులు ఉన్నారు. కడపటి వారు ఇక్కడ ఎవరు కడపటి వారట? ఎవరు? చాలా మంది ఉన్నారట వాళ్ళు. ఎవరు? మొదటివారు అనేక మంది ఉన్నారట. కడపటి వారు మాత్రం వీళ్ళందరూ కడపటి వాళ్ళు అయిపోతారట. అనేకులు అండర్లైన్ చేసుకోండి. కడపటి వారు మొదటివారు అనే దగ్గర ఇప్పుడు మొదటివారు అనేకుల, కడపటి వారు అనేకుల? మొదటివారు అనేకులు అండర్లైన్ చేసుకోండి. ఇది కూడా నేను చెప్పకపోదును, ఇప్పుడు చెప్పే విషయం కాదు, ఏదో బాల మీద చెప్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఇది ఏంటంటే మొదటివారు కడపటికి అయిపోతారు, కడపటి వారు మొదటికి అయిపోతారు బాబు అని ఏదో అంటే, అమ్మో ఇదేదో చెప్పాలి సంఘంలో అనిపించి నాకు ఏం చెప్దాం అని అలాగ ఆలోచన చేసినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. గుర్తు చేసుకున్నాను కొన్ని తర్వాత ఇది సడన్గా గుర్తొచ్చింది అనమాట. అంటే ఇది అవసరం సంఘానికి, ఇలాగ అనుకుంటున్నారన్న ఉద్దేశంతో చెప్పాలి. ఈ మొదట కడపటి అనే లెక్క, ఇంతకీ మొదటివారు ఎంతమంది ఉన్నారట? అనేకులు ఉన్నారట. కడపటివాడు ఇంకా ఎంతమంది అంటే వీళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ మంది ఉన్నారు అని దాని అర్థం. సరే, ఇంతకీ ఒక చోట ఏమో మొదటివారు కడపటికి, కడపటి వారు మొదటికి అని రాయబడింది. అదే విషయాన్ని మళ్ళీ 19వ అధ్యాయంలోకి వస్తే మొదటివారు అనేక మంది ఉన్నారు, అప్పుడు మళ్ళీ సేమ్ అదే మాటని మొదటివారు కడపటికి, కడపటి వారు మొదటికి అనే మాటని చెప్పి ఇక్కడ ఎడిషనల్గా మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మొదటివారు మాత్రం అనేక మంది ఉన్నారు అన్న విషయాన్ని మనకి అక్కడ తెలుస్తూ ఉందన్నమాట. ఇంకొక విషయాన్ని మనం చూస్తే ఈ మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు అనే మాటని కూడా అండర్లైన్ చేసుకోండి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది. ఆ దారి చాలా విశాలముగా ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. చూడండి, ఇప్పుడు అనేకులు అనే మాటకి కాస్త డెఫినేషన్ మనకి వచ్చింది. ఈ మాటలన్నీ మనం వివరించుకుందాం. ఒక్క మాటతో ఇవన్నీ తెగుతాయి అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, మొదటివారు కడపటికి. అప్పుడు మీకు ముందే చెప్పాను ఏమని, మొదట ఉన్నవాడేమో వెనక్కి, వెనకాల ఉన్నవాడేమో మొదటికి. ఇది రాంగ్, మీరు ఎప్పుడు అనుకోకండి అలాగా. సరే, ఇంతకీ మొదటివాడు ఎవడు, కడపటివాడు ఎవడు అనేది వివరిస్తాను. మొదటివాడు ఎవరట? అనేకులు. ఈ అనేకులు అనే గుంపు ఎక్కడుంది? ఇప్పుడు విశాలంగా ఉంటుందట ఆ దారి, అందులో ప్రవేశిస్తూ ఉంటారంట వీళ్ళు. విశాలమైనటువంటి దారి, అందులో ఎలా ఉంటుంది అమ్మా? నాశనమునకు పోయే దారి వెడల్పుగా ఉంటుందట. అంటే ఇంక ఏ ఇబ్బంది ఉండదు, ఇంకా చాలా నీట్గా. ఇప్పుడు మన జీవితాలు ఎలా వెళ్ళిపోతున్నాయి హ్యాపీగాని, అంత విశాలంగా ఉంటుంది. ఏం చేసినా బతుకు దొరిలేస్తుంది కిందకి. ఈరోజు ఏం చేసావు నువ్వు? ఒక మర్డర్ చేశాను రా అన్నాడు అనుకో, అయినా తెల్లారిపోద్దాడికి. అరే ఈరోజు నేను గొడవ పెట్టుకున్నాను రా, అయినా తెల్లారిపోద్ది. అయినా ఎప్పుడైనా సరే చాలామంది చంపినప్పుడు, మర్డర్ చేసినప్పుడు, ఎవరినన్నా చంపినప్పుడు చక్కగా పార్టీలు చేసుకుని బాగా తిని చెప్తూ ఉంటారు, వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు అనమాట. ఈ రెక్కీకి ముందు మేము ఏం చేసామంటే ఒక చోట బిర్యానీ తింటూ మందు తాగుతూ ఉన్నాం అంటూ ఉంటారు అనమాట. వాళ్ళు స్టేట్మెంట్లు మీరు చూస్తే చెప్తారు. వాళ్ళు బాగా ధైర్యంగా ఉండడం కోసం బాగా మందు తాగుతారు. ఇంకా ఎలాగ మందు ఉందంటే అలాగ మొక్క కక్క
తింటారన్నమాట. తిని అప్పుడు వెళ్తారన్నమాట చంపడానికి. వాళ్ళకి అన్నీ సాగుతాయి, చక్కగా ఉంటుంది, మర్డర్ చేస్తారు, భలే చంపేశాంరా అనుకుని ఆడి ఇష్టానుసారంగా జీవితాన్ని ఉంటాడు. మళ్ళీ చంపినందుకు బోల్డు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో ఇంకా తాగి వాళ్ళ లగ్జరీ లైఫ్ని అనుభవిస్తారనమాట. ఒకవేళ ఇన్ కేసు జైలుకి వెళ్ళినా ఆ జైల్లో కూడా చక్కగా రాచమర్యాదలు మంచిగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి అసలు భయం లేదు. మళ్ళీ ఎవడొకటి తీసుకొస్తాడు, మళ్ళీ ఇంకొకటి చేస్తారు. అంటే వాడి జీవితం తెల్లారిపోతుంది, వాడి జీవితం హ్యాపీగా ఉంది, వాడి జీవితం చాలా హ్యాపీగా సంతోషంగా. వాడేమన్నా మన ఊర్లోకి వచ్చాడు అనుకోండి, నమస్కారం అండి అంటారు మీరు, ఎందుకంటే మళ్ళీ మమ్మల్ని ఏమంటాడా అని. అలాంటి సంఘటనలు హ్యాపీగా జరుగుతాయి లేదా? జరుగుతాయి. అన్యాయం చేసేవాడికి ఈ లోకం చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా సాగిపోద్ది. ఈ రోజున మన జీవితం కూడా హ్యాపీగానే పోతుంటే, సంతోషంగా పోతుంటే, కష్టం లేకుండా పోతుంటే నువ్వు కూడా ఆ విశాలమైన మార్గంలో ఉన్నావేమో ఆడికిలాగా. వాడికి ఒకడిని మర్డర్ చేసి, ఒకడిని రేప్ చేసి, ఒకడిని ఇష్టానుసారంగా మాట్లాడి, ఒక అన్యాయమైన పని చేసి కూడా నీ జీవితం సాగుతుందంటే నువ్వు విశాలమైన మార్గంలో ఉన్నావు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారట? అనేకులు, చాలామంది ఉంటారట. మరి చాలామంది ఉన్న ఆ విశాల మార్గాన్నే భలే సాగుతుందని ఒక ఆసాపు ఏమనుకున్నాడంటే, దుష్టుడికి ఆడికి ఎంత బాగా జరుగుతుందో కదా అని తను కూడా ఏమనుకున్నాడు, మచ్చర పడ్డాడు కదా, పడ్డాడా లేదా? సో అలాగ మనం కూడా, అరే ఆడికి సాగిపోతుంది, ఇంత దుర్మార్గంగా ఉన్నాడు, ఇంత దుష్టుడుగా ఉన్నాడు, వాడి జీవితమే 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంది, నేను ఎంత బతుకుతున్నాను, నాకు ఈ కష్టాలు ఏంట్రా బాబు అని ఆడికిలాగే తయారవడానికి, వాడికిలాగే అబద్ధాలు ఆడడానికి, వాడికిలాగే దొంగతనం చేయడానికి, వాడికిలాగే నీతి తప్పి బ్రతకడానికి ఈ శరీరం ఏం చేస్తుందంటే ఇష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ లోకములో లాభమే ప్రధానం తప్ప, ఈ లోకములో మనకి కలిసి రావడమే ప్రధానంగా చూసుకుంటావు తప్ప, న్యాయమా అన్యాయమా అనేది చూడటానికి మనుషులు ఎవరు ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు ప్రమాదం ఏంటంటే, మొదటివారు ఎవరు అనే అడ్రస్ రావాలి మనకి ఇప్పుడు కదా. అప్పుడు కడపటి వారు ఎవరో మీకు చెప్తాను. ఏమ్మా, మొదటివారు ఎవరు? ఇంతకని ఇప్పుడు నేను చెప్పినటువంటి అడ్రస్ ప్రకారం మొదటివారు అంటే ఎవరు? ఫస్ట్ వచ్చిన వాళ్ళనా? చిన్నప్పటి నుంచి మరి మనం ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు దేవుని మందిరంలోకి? దేవుని మందిరం అంటే దేవుడు చెప్పిన చిత్త ప్రకారంగా నడిచిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఎవరు? హవ్వ, ఆదాము కదా. ఫస్ట్ వాళ్ళిద్దరూ దేవుని మాట కొన్ని రోజులు విన్నారు. ఆ తర్వాత సాతాను వచ్చాడు, విననివ్వకుండా చేశాడు. అంతేనా? సాతాను చేస్తున్న పని ఏంటి? ఒక ఇద్దరు జంటని పాడు చేశాడు. ఎలా చెప్పి పాడు చేశాడు? బాగా విశాలంగా దొర్లించా, లేకపోతే కొంచెం కష్టమైన పని పెట్టా, ముందున్న జీవితం కంటే కొంచెం సుఖంగా చేశా, ముందున్న జీవితం కంటే కొంచెం హ్యాపీగా చేశా, ముందున్న జీవితం కంటే ఇంకొకటి ఎక్కువ తగిలించా, లేకపోతే ఉన్నదాన్ని తీసేసా? ఏం చేశాడు అక్కడ? అన్నీ తినండి, అన్నీ తినండి, ఇదిగో అది తినొద్దు అని చెప్పాడు. తినొద్దు అన్నదే ఒక ఆంక్షగా ఉంది వాళ్ళకి. స్వేచ్ఛగా బ్రతుకుతున్న వాడికి ఒక పని చెయ్యొద్దన్నది ఉంది. కానీ ఈడైతే అది కూడా ఇచ్చేసాడు. ఎవడు? సాతాను. చూసారా? ఆడి ఒకటి ఎక్కువ ఇచ్చాడా, ఒకటి తగ్గించాడా? ఎక్కువే ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లలకి ఒరే నువ్వన్నీ తిను, అది అందులో పెట్టాను, ఆ ప్లేట్లో ఇది పెట్టాను, అందులో ఇది ఉంది, ఇందులో ఇది ఉంది, ఇందులో ఇది ఉంది, పరీక్షలకు వెళ్తున్నావు, చక్కగా చదువుకో, నేనేమో ఇలా వర్క్కి వెళ్ళిపోతున్నాను, మధ్యాహ్నం అది అంతా తినే, అందులో ఉంది చూడు స్వీటు, అది తినకు, తిన్నావంటే దగ్గు వచ్చేస్తుంది నీకు, డాక్టర్ గారు తినొద్దని చెప్పారు, ఉంది కదా అని చెప్పేసి నువ్వు చైరేది వేసుకుని తినకు చెప్పేసి వెళ్ళింది. ఈ మాత్రమే తినంది అంటే పాపం ఆడేదో మా అమ్మగారు తినొద్దన్నారు కదా అన్న ఉద్దేశంతో ఉన్నదే తింటున్నాడు. ఈడు ఉన్నాడు కదా అని ఆడి స్నేహితుడు వచ్చాడు ఇంటికి. స్నేహితుడు వచ్చి ఆడేమన్నాడంటే, ఏంట్రా ఏం చేస్తున్నావు అని ఎలాగని. ఎప్పుడైతే స్నేహితుడు వచ్చాడో ముందు 4 చూస్తాడు,
ఇంట్లో ఏముందని. మరి అది కొత్తగా ఉంటుంది కదా, ఈ ఇల్లు కంటే వీళ్ళ ఇల్లు కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి ఇంచు ప్రతిదీ ఆడు అబ్జర్వ్ చేస్తాడు. చేస్తూ చేస్తూ అక్కడ లడ్డు కనిపించింది. వాళ్ళ అమ్మ ఏది తినొద్దన్నదో ఆ లడ్డు కనిపించింది. అంటే కనిపించగానే అప్పుడు ఆడు ఏమంటాడంటే, వీడు తినాలని చెప్పడం. విషయం ఏంటంటే, వీడిని నేను నిన్ను పాడు చేస్తానరా, నిన్ను దేవుని మాట వినకుండా చేస్తున్నాను, నిన్ను అగ్గిలోనికి నాలాగే నిన్ను తగలేయాలనుకుంటున్నాను అన్న విషయం సాతాను ఎలాగో చెప్పలేదో అలాగే వీడు చెప్పడు అది నేను తినాలని. అదరే ఏంటిది లడ్డులున్నా తినలేదా అంటాడు. మా అమ్మ నన్ను తినొద్దందరా, ఎందుకంటే దగ్గు వస్తుందని ఏదన్నది. ఊరుకరా, ఇది మరి దగ్గు వస్తుందా, నేను ఎన్ని వందలు తినలేదు, అవన్నీ ఇచ్చేది ఒకసారి తినేస్తాను, నేను దగ్గు లేదు ఏమీ లేదు అనగానే, సరే నువ్వు తింటే తినరా, నేను మాత్రం తిన్నంటాడు. కొంచెం మరి అమ్మ చెప్పిన మాట ఉంటుంది కదా అనేసరికి వాడేం చేస్తాడంటే, సరే తీసుకుంటాడు, ఒక లడ్డు తింటాడు. ఆ లడ్డు తినేసరికి ఈడు చూస్తూ ఉంటాడు. పాపం ఆడికి ఇష్టం లేక అమ్మ వద్దన్నానా, అమ్మ వద్దంది, ఇది నాకు తింటే మంచిది కాదంది, కానీ ఇటు తింటూ ఉన్నాడు. తింటూ ఉండేసరికి ఏమనిపిస్తుంది అంటే, ఆటోమేటిక్గా ఆడిన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తాడు అక్కడ. చివరికి వచ్చేసరికి తినేసరికి సరే కొంచెం కొంచెం తినరా ఏం కాదులే అంటాడు. ఆడు తిన్నాక ఒకటి ఉట్టుకుంటాడా, ఓ లడ్డు తినేస్తాడు. ఇంతకీ మాట అమ్మ చెప్పిన మాటను తప్పాడా? తప్పాడు. మరి దాన్ని ఎలా మేనేజ్ చేయలేడు? లడ్డూలు 6 ఉన్నాయి, వీళ్ళు 3 తినేసారు, 3 ఉన్నాయి అనుకో. అప్పుడు మరి ఎలాగా అమ్మకి ఏం చెప్తాడు? వచ్చిన వెంటనే అడుగుద్ది కదా, వద్దన్న మాట అడుగుద్ది కదా, ఎరా అందులో 3 తగ్గాయేంటి, వద్దన్నదంటే లెక్కెట్టుకుని వెళ్తుంది కదా. అప్పుడు ఆడేం చేస్తాడంటే, ఏమ్మా ఏదో ఒక అబద్ధం చెప్పాలి, అబద్ధం ఆడడం ప్రారంభిస్తాడు. కిందడిపోయింది, ఈ లోపల ఇదైంది, ఏదో కథ చెప్తాడు. ఎప్పుడైతే కథలు చెప్పడం ప్రారంభించాడో వాడి జీవితం ఏమైపోయింది? సర్వనాశనం చేసాడు అనమాట. ఒక స్నేహితుడు వచ్చి, ఆ స్నేహితుడు అమ్మ మాటను కొట్టేసే ఒక అబద్ధపు స్నేహితుడిగా వాడు ఉన్నాడు. కానీ ఈయన తగలేయడానికి వచ్చానని వాడు చెప్పడు, వాడికి తెలియకపోవచ్చు. మేబీ అపవాది ఆడిలో ప్రవేశించాడన్న విషయం వాడికి కూడా తెలియకపోవచ్చు. అలా వీడి జీవితాన్ని పాడు చేసేసాడు. అలా ఈ మనిషి జీవితంలో ఆదాముని అవ్వను పాడు చేసిన సాతాను ఏ ట్రాక్ అయితే, ఏ పరిస్థితి అయితే, ఏదైతే ఆనాడు తీసుకున్న మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈనాటికి అవే మెజర్మెంట్స్ మనిషికి. ఆనాడు పండై ఉండొచ్చు, ఈనాడు అనేకమైన ఉన్నాయి. అలాగే నీకు మంచి చేస్తున్నానని చెప్పి నీ జీవితాన్ని నాశనములోనికి నడిపిస్తున్నాడు అన్నమాట. అందుకని ఒక్కటే గురి, ఇది దేవుడు చెప్పిందా కాదా, ఇది దేవునికి ఇష్టమా కాదా అని ఆలోచించుకుని ఒక పని చెయ్యాలి తప్ప, ఇది నీ ఇష్టము, నీ స్వార్థం ఏది ఇందులోకి వచ్చినా చివరికి నీ జీవితం పతనమైపోద్ది. ఒక ఆదాములాగా, ఒక అవ్వలాగా, ఒక కయ్యనులాగా నా జీవితం అగ్నిపాలు అయిపోద్ది అనే విషయం, భయం ఎప్పుడూ మిమ్మల్ని వెంటాడుతూ ఉండాలి. ఎప్పుడూ వెంటాడుతూ ఉండాలి. ప్రతి క్షణం మనం వెంటాడుతూనే ఉండాలి ఈ విషయం. అలా సాతాను కూడా నిన్ను వెంటాడుతూ ఉంటాడు. ప్రతి అడుగులోనూ వాడు వస్తాడు. ఎలా మోసం చేద్దామని వస్తాడు, ఎలా నిన్ను పాడు చేయాలని వస్తాడు. ఏదో ఒక బలహీనతమైనటువంటి పరిస్థితుల్లో నిన్ను నాశనాన్ని చేస్తాడనమాట. కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి. అందుకని ఇక్కడ ఉన్నటువంటి మనతో సహా ఒక సేవకుడిగా నాకు ఎన్నో ప్రలోభాలు రావచ్చు. అరే వీళ్ళందరూ దశంభాగం ఇస్తే నా జీవితం బాగుంటుంది కదా అనిపించుస్తుంది. కానీ ఆడు భక్తిపరుడు కాకపోయినా, ఆడు అన్యాయస్తుడైనా, ఆడు దుర్మార్గుడైనా, ఆడి భక్తిలోంచి ఇవ్వాల్సిన దాన్ని ఒక నియమం పెట్టి ఖచ్చితంగా ఈడు ఇవ్వాలి అనే నియమం పెడితే తిట్టుకునో బాధపడో ఏదో రకంగా ఇస్తాడు. కానీ అది ఆడి జీవితానికి ఏమాత్రం అది మంచిది కాదు. ఆడి భక్తిలో నుంచి తీయాలి. ఏది చేసినా భక్తి కావాలి. నా స్వార్థం కోసం తీసుకుంటే ఇది అది అని ఇష్టానుసారంగా పెట్టేస్తే ఏమవుద్దంటే అందులో నా స్వార్థం ఉంటుంది. ఎప్పుడైనా ఏ వ్యక్తికైనా ఎవరికైనా సరే ఒక సేవకుడిగా నేను బాగుండడం కోసం అది వాక్యానికి విరుద్ధమైన విషయాన్ని నేను చేస్తే చివరికి నా జీవితాన్ని నేనే
తగలేసుకున్నట్టు. ఓహో, ఈడు నా మాట వినాలంటే ఈడికి ఒక స్వస్థత పెట్టాలి అనుకున్నాను అనుకోండి, ఓ స్ప్రే తెప్పిస్తాను, అయిపోద్ది పరిస్థితి. అందరూ మాయలో పడిపోతారు. తైలాభిషేకం జరుగుతుందంట అని నేను ఒక ఇద్దరు ముగ్గురిని ఏర్పాటు చేసుకుంటాను, చక్కగా చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఆ మాయలో నా నా దృష్టి నాకు తెలుసు, ఇదేమీ లేదు, వట్టిదే, ఇదంతా అబద్ధమని చేసినోడికి తెలుసు. అమ్మా, తెలియదు అనుకోకండి, తెలియక చేసేది ఒకటి, ఆడ అమాయకుడు అవుతాడు. అప్పుడు తెలిసి చేసిన వాడు ఒకటే, లాభం పొందాలని చేస్తాడనమాట. అందుకని వ్యాపార దృక్పథంతో ఒక కచ్చి పెడతాడు, ఒక నూనె పెడతాడు, ఒకటి ఇది పెడతాడు, ఒకటి ఇది పెడతాడు. వ్యాపారాల్లో వచ్చే డబ్బంతా వాడి దగ్గరికి వస్తుందన్నమాట. అలా మనిషిని మోసం చేయడం కోసం రకరకాల తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటాడనమాట. ఈ తెలివితేటలు ఎలాగుంటాయంటే, మీకు ఎప్పుడైతే ఒక ఆబ్జెక్టివ్గా కనపడుతుందో, ఒక వస్తువుగా కనపడుతుందో, ఎదురుగా కనపడుతుందో, దాన్ని నమ్ముతావు. దేవుడు ఏం చెప్పాడు? విశ్వాసం అనేటువంటిది నీకు ఏది కనపడదో అదయ్యింది. విశ్వాసం అంటే నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమై ఉంది. అది నీ కనపడదు, అది నీ మనసులో మాత్రం నిజమై ఉన్నది. ఇదేమో ఎదురుగా కనపడుతుంది. కనబడే దాని దగ్గర లొంగిపోతున్నాం, కనబడని దాన్ని నమ్మలేని ఒక స్థితిలో, ఒక అమాయకపు స్థితిలో, లేకపోతే ఆ మెచ్యూరిటీని లేకో తగలడిపోతున్నాం అనమాట. అందుకని ఇలా కడపటి వారు, ఈ మొదటివారు అనేటువంటి గుంపులో ఈ మొదటివారు ఎవరైతే ఉన్నారో మొట్టమొదటిగా దేవునిలోని ఎరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎన్నోకమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ అనేకమైనటువంటి ఈ గుంపు ఎలాంటిదట? కనపడేదానిని ఏం చేస్తుంది? నమ్ముతున్నటువంటి గుంపుగా మారిపోతుంది. ఇదే విశ్వాసం ఎలాగైపోతుందంటే చివరికి ఎలా అయిపోతుందమ్మా? విశాలంగా ఉంటుంది కదా, సుఖంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఉంది, ఒక అరగంటలో వాక్యం వినిపెట్టి సుఖంగా ఉంటుందా? అది ఒక గంట చెప్తే కాలు తెంబరెక్కితే, ఇంకొక అరగంట ఎక్కువ పెంచితే ఇంక నోటికి బూతులు వస్తాయి. ఇంకొక అరగంట చెప్తే లేచిపోతారు. ఇంకా అసలు ఇంకా సర్లే అనుకుంటారు. రేపు రారు, మొహమాటానికి కూర్చున్నా వచ్చే వారం రారు. అరే, మన పాస్టర్ గారు ఒక గంట ఎక్కువ చెప్పారా, ఈరోజు గంట ఎక్కువ చెప్పారా, రేపు ఇంకో గంట ఎక్కువ చెప్పించుకోవాలరా అని ఉంటుంది ఎవరికైనా? అందుకు నేను ఇంకో గంట ఎక్కువ చెప్తే నేను పోతాను ముందు. కానీ ఆ ప్రేమ లేదు. ఏదో మీకు మంచి పని చేసిన దాన్ని ఎలా కనపడుతుంది? అది రివర్స్లో కనపడుతుంది. ఎవరు చెప్తున్నారు ఇదంతానే? మీరా? మీ స్నేహితులా? ఎవరిలో? ఎవడొకడిలో పుట్టిస్తాడనమాట ఈ పురుగు. ఎప్పుడైతే పురుగు పుట్టిందో ఆ పురుగు కుదురుకుంటుందా? తింటా ఉంటుంది అందరినీ. కొంచెం పులిపిండి మొత్తం ముద్దంతటిని పాడు చేసేస్తుంది. అందుకని ఈ పులిపిండి లేని వారై పండగను చేయండి అని చెప్పాడు. ముందు ఈ పులిపిండిని ఏరకపోతే ప్రమాదం ఏంటంటే మొత్తం ముద్ద పాడు చేసేస్తుంది. అందుకని గ్రహించాలి సంఘం. చాలా ఇది దేవునికి విరుద్ధమైతే ఇమీడియట్గా సంఘం చాలా అలర్ట్గా ఉండాలన్నమాట. ఇది మనం చివరి వరకు ఉంటుంది. అది ఇంట్లో ఉండొచ్చు, సంఘంలో ఉండొచ్చు, సేవకుల్లో ఉండొచ్చు, ఎక్కడున్నా. ఈ వాక్యం నేను ఏదన్నా కలిపాను అనుకో, అన్నయ్య ఇది ఇలా లేదు కదా అని అడగాలి. అడిగితే చాలా మంచి సంఘం అని అర్థం. నేనేది చెప్తే అది చేసేయడం కాదు. ఉందో లేదో చూడాలి, ఉందో లేదో జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అది సాత్వికమైన మనసుతో అడగాలి, వ్యతిరేకమైన దృష్టితో కాదు అడగాలి, తెలుసుకోవాలి. అలా చాలామంది తెలుసుకుంటారు. అన్నయ్య ఈ విషయం నాకు అర్థం కావట్లేదు చెప్పని వాట్సాప్లో ఎంతమంది పెడతారో వాళ్ళందరికీ ఓపికగా చెప్తానో లేదో వాళ్ళు ఎప్పుడైనా వచ్చి చెప్తే బాగుంటుంది. దానికి నాకు వీలు పడకపోతే రాత్రి 2 గంటలకు లేచి అప్పుడు ఇవన్నీ చూసుకుని అలా రికార్డింగ్ చేస్తూ ఉంటాను. అర్థమైపోతే మళ్ళీ అడగమంటాను. అలా ఎంతోమంది ఆ బాలవరంలో కానీ ఇక్కడ కానీ ఇంకా ఎక్కడెక్కడో నాకు తెలిసినటువంటి వాళ్ళు కానీ అంత చెప్తూ ఉంటాను. అందుకనే నా మొబైల్ ఎప్పుడు కూడా అప్పుడే ఉన్నట్టు ఉంటుంది. అందులో నేను మెయిన్ ఎవరెవరు మెసేజ్ పెట్టారో అది చూడను, కానీ నా విషయం నేను కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతుంటాను. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు చూస్తే అరే బాబు నిన్న పెట్టారు, చూసి వెళ్ళిపోయారు అనుకుంటారు. ఎందుకంటే బ్లూటిక్ వచ్చేస్తుంది కదా. అరే చూశాను కానీ చెప్పలేదు అనుకుంటారని మళ్ళీ
అప్పుడు వాళ్ళకి రిప్లై ఇస్తాను అనమాట. అలా ఒక్కొక్కసారి ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి స్కిప్ అయిపోవచ్చు. అయినా పెద్ద మనసుతో ఆలోచన చెయ్యాలి. చూడలేదేమో, చూసి చూడలేనట్టు నాటకాలు ఆడడానికి ఏమన్నా దేవుని సేవ చేస్తున్నప్పుడు ఎందుకు వస్తుంది, అలాగ ఆలోచించాలి. కానీ చూసావా, చూసాడేంటి, చిచి, ఇది సాతాను బుద్ధి అన్నమాట. ఈ మెంటాలిటీ మంచిది కాదు అసలు. నీ నీ గురించి నువ్వు మార్చేసుకోవాలి ఇమీడియట్గా. చాలా, ఒకవేళ అతను చూసి కూడా చూడలేదన్నా నీకు అనవసరం, నువ్వు చూసాడనే చూడలేదనే అనుకో, ఏమైంది ఇబ్బంది? అస్సలు నీకు తెలియని విషయం జోలికి ఎట్టి పరిస్థితుల్లో ఒక మాట నువ్వు అనడానికి వీలు లేదు. ఎవడవుతావు అప్పుడు? ఎవరు అవుతావు? మొదటివాడివి. ఈ మొదటివాడు ఎవడో మీకు చెప్పాలంటే, ఇప్పుడు కొంచెం అదే, ఏ విషయంలో ఈడు మొదటివాడు అన్నాడో, ఏ విషయంలో ఈడిని కడపటివాడు అన్నాడో, ఇప్పుడు మీరు ఆ స్టోరీలోకి వెళ్తే విషయం అర్థమవుతుంది అనమాట. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం మొదటి నుంచి చదవాలి ఈ విషయం. ఎలాగంటే, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. ఒక ఇంటి యజమానిని పోలి ఉందట. ఇది పరలోక రాజ్యం కదా. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు పొద్దున్నే బయలుదేరాడంట. జాగ్రత్తగా వినండి. పొద్దున్నంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలి అంటే, ఇది స్టోరీ లాగా ముందు నేర్చుకోండి. అందులో దేవుని ఉద్దేశం ఏంటనేది మీకు నేను చెప్తాను. ఒకరట ఇంటి యజమాని ఉన్నాడట. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉందంట. మరి ద్రాక్ష తోట ఉన్నా, చేనున్నా, ఏదన్నా పొలం ఉన్నా, ఆ చేలో పని ఉన్నప్పుడు ఆ రైతు కానీ లేకపోతే ఆ తోట యజమాని కానీ ఏం చేస్తాడు? పని వాళ్ళని పెట్టుకుంటాడు కదా. పొద్దున్నే ఎక్కడైతే ఒక చోట కూర్చొని ఉంటారు వీళ్ళందరూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బలభద్రపురం, కొన్ని సెంటర్లు ఉంటాయి. రాజమండ్రి శ్యామల సెంటరు. ఎవరైనా ఒక కూలి పని కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుని తీసుకెళ్తుంటారు. కూలి వాళ్ళందరూ ఒక చోట దొరుకుతారన్నమాట. అలాగా ఒక్కొక్క ఏరియాలోనూ ఒక్కొక్క జంక్షన్ లాగా ఒక ప్రాంతం ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే పనులు కావాలనుకున్నాడో తన తోటలో పని చేయడానికి ఆ యజమాని ప్రొద్దుటే బయలుదేరి వచ్చాడు. వచ్చి దినమునకు ఒక దేనారము చొప్పున, ఒక రోజుకి ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి వాళ్ళకి ఆ కూలికి కుదుర్చుకుని, వడబడి అంటే దాని అర్థం ఆ కూలికి నేను ఇస్తానని, దేనారం ఇస్తాను ఒక రోజుకని చెప్పాడు అనమాట. ఒక దినం, రోజు అంటే రోజు కాదు, దినము రోజు అనే దానికి తేడా ఏంటి? రోజు అనేది మనకి ఎప్పుడు 24 గంటలు. ఇక్కడ దినము అనే మాటకి ఏంటంటే ఇది రోజే, కానీ ఒక పర్టికులర్, మీరు పొద్దున్న ఎన్నో లెక్క ఉంటుంది మీకు, సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేస్తారు. రోజంతానా 3 రోజులు చేశానంటావు నువ్వు, 3 రోజులు కాదు అయ్యి. సో అలా ఒక దినం ఎంత టైంకి అయితే అతను కుదుర్చుకున్నాడో ఆ కుదుర్చుకునేటువంటి టైంకి ఒక దేనారం అనేటువంటి కూలిని ఇస్తానని ఒప్పుకున్నాడు. తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఆ ద్రాక్ష తోటలోనికి ఈ కుదుర్చుకున్నటువంటి వారందరినీ కూడా పని నిమిత్తమై వారిని పంపించాడట. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలుచున్న మరి కొందరు మందిని చూశాడట. అయితే ఈ యజమాని ఏం చేశాడంటే, ముందు పంపించేశాడు పొద్దుటే వెళ్ళినోళ్ళని. తర్వాత మళ్ళీ 9 గంటలకి, అంటే ఇలా 7 గంటలకు వెళ్ళారేమో, మరి ప్రొద్దుటే అన్నాడంటే ఇంచుమించు 7 అనుకోండి, పోనీ 7కో లేకపోతే 6కో మొత్తానికి వెళ్ళారు. మీకు ఎర్లీగా పనిలోకి వెళ్ళాలంటే ఏ టైంకి వెళ్తారు? ఇంచుమించుగా ఒక 6, 6:30, 7. సో ఇంక 7 దాటాకి వెళ్తే ఇంక పొద్దుట వెళ్ళడం అనరు కదా. 7 లోపల వెళ్ళేవారిని 7 గంటలకు అలాగా అక్కడికి తీసుకెళ్ళిపోయి ఇంకా పని ఉందనుకుంటా తోటలో. అందుకని ఏం చేశాడంటే మళ్ళీ 9 గంటలకి వచ్చాడు, సంత వీధిలోకి వచ్చాడు. వచ్చి అక్కడ పని లేకుండా ఉన్న కొంతమందిని చూసి, మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళండి, మా ద్రాక్ష తోటలోకి వెళ్ళండి, ఏమిది న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారు కూడా వెళ్ళారు. అరే, పని టైం అయిపోయింది, పనిలోకి వెళ్ళే వాళ్ళు టైం అయిపోయింది, ఇంకెవరు పని లేదని ఏమీ బాధపడక, నాకు ఏది న్యాయం అనిపిస్తుందో, మీరు ఖాళీగా ఉండటానికి
మీకు ఏమీ లేదు అని అనుకోకుండా మీరు వెళ్ళండి, నాకు ఏది న్యాయం అనిపిస్తుందో అది మీకు నేను ఇస్తాను అని చెప్పాడు. ఇస్తానని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయారట. వాళ్ళు 9 గంటలకు వెళ్ళారు. తర్వాత దాదాపు 12 గంటలకును అమ్మా, దాదాపు దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగ చేస్తాను. ఎలాగ చేసి 9 గంటలకు వెళ్ళి ఏది చేశాడో అంటే ఏంటి, ఏది న్యాయమో నీకు నేను అది ఇస్తాను, నువ్వు కూడా నా ద్రాక్ష తోటలకు వెళ్ళని 3 గంటలకు ఒకసారి వెళ్ళాడట, 12 గంటలకు ఒకసారి వెళ్ళాడట. ఏమా, అలాగే తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి 5 గంటలకు కూడా వెళ్ళాడట. ఇంకా ముగించే టైంకి 5 గంటలకు కూడా వెళ్ళి అలాగనే చేశాను. అమ్మా, మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతయు ఆ మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని ఉమ్, వారిని అడగగా ఉమ్, వారు ఉమ్, ఎవడును మమ్మను కూలికి పెట్టుకొని లేదనిరి. ఉమ్, అందుకతడు ఉమ్. మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక కీ నోట్ ఏంటంటే, మీరు ఎందుకు ఏ పనిలోకి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు అని అడిగాడట. అడిగితే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మమ్మల్ని ఎవరు పిలవలేదు. న్యాయమేనా కదా? ఆ టైంకి వారిని ఆ తోటలోనికి ఎందుకు పిలుచుకున్నాడు ఆయన? ఎవరు వాళ్ళని పనిలోకి తీసుకెళ్ళలేని కారణంగా. వాళ్ళ కారణం చెప్పారు. మేము వెళ్ళలేదు, కావాలని ఇక్కడ కూర్చున్నామంటే చెప్పడం. మేము వెళ్దామనే వచ్చాం, మేము పని చేద్దామనే వచ్చాం, కానీ మమ్మల్ని ఎవరు ఆ పనికి పిలవలేదు అన్నాడు. ఇప్పుడు మమ్మల్ని ఎవరు పనికి పిలవలేదు అన్న చోటకి ఏంటనేది నన్ను అడగండి, మళ్ళీ నేను చెప్తాను. ఏమా, సరే, ఇలా ఒక విషయాన్ని 5 గంటల వరకు ద్రాక్ష తోటలోనికి ఆ యజమాని పిలుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు పొద్దుటే, తర్వాత 9 గంటలకు, అలాగే 12 గంటలకు, 3 గంటలకు, 5 గంటలకు, అంటే మొదటి నుంచి ఇంకా చివరి వరకు కూడా వారిని పిలుస్తూనే ఉన్నాడు. తోటలోకి వెళ్ళి పని చేస్తున్నాడు. వారికి ఏం చెప్పాడంటే, నాకు ఏది న్యాయమో అది మీకు నేను ఇస్తానని చెప్పాడు. ఓకే, సాయంకాలం అయింది. ఆ ద్రాక్ష తోట యజమాని తన గృహ నిర్వాహకును చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వాడు మొదలుకొని మొదటి వచ్చేవారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాడు. ఇప్పుడు ఈసారి జీతం ఇచ్చే టైము వచ్చింది. పనికి వెళ్ళినటువంటి వారికి ఆ కూలి పని ఇచ్చేటువంటి టైము సాయంత్రం అయింది. అక్కడికి ఇంకా డబ్బులు ఇవ్వాలి. అప్పుడు ఏం చేశాడంటే, గృహ నిర్వాహకుడు ఎవరైతే ఉంటారో, అక్కడ మేనేజర్ ఎవరైతే ఉంటాడో, అతనికి పెట్టుకున్నటువంటి గుమస్తా ఎవరైతే ఉంటారో అని పిలిచి లెక్కలు చూసి అందరికి కూడా కూలి పని ఇవ్వమని చెప్పాడనమాట. చెప్పి దాదాపు 5 గంటలు కూలికి కుదిరిన వాడు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకునేది. ఇప్పుడు ఏమైందంటే, ముందు వెనక నుంచి వచ్చాడు, ముందు నుంచి రాలే. ఎలా వచ్చాడు? 5 గంటలకు చేరిన వాళ్ళని ఫస్ట్ పిలిచాడు అనమాట. పిలిచి వాళ్ళకి ఒక్కొక్క దానారము చొప్పున ఇచ్చాడు. అంటే మొట్టమొదట పొద్దుటే వచ్చి వాళ్ళకి ఏ దానారమునకైతే కూర్చుకుని పొద్దున్నే పనికి పంపించేశాడో ఆ కుదుర్చుకున్న అమౌంటే వీళ్ళకి ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? ఒక దానారం ఇచ్చేసాడు. అనగానే ఇంక వెనకాల వాళ్ళకి ఆశ కలుగుతుంది కదా, ఇప్పుడే వచ్చినోడికే 500 ఇచ్చేస్తే మనకి పొద్దున్నే వచ్చేసాం, మనకి ఇంక ఎంత వచ్చేద్దో డబ్బు అనుకుని ఉంటారు వాళ్ళు. నాకు తెలిసి జనరల్గా మనిషి స్వభావం కాబట్టి అనుకుని ఉండొచ్చు. అనుకున్నది వచ్చేసి అనుకున్నారు. సరే, ఏమైందో చూద్దాం, చదవండి. తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి గాని వారికి ఒక్కొక్క దేనారం చొప్పునే దొరికెను. ఇంతకీ తీరా చూస్తే ముందు ఎంతకైతే కూలి కుదుర్చుకున్నాడో 5 గంటలకు వచ్చినోడికి ఏమి ఇచ్చాడో పొద్దున్నే వచ్చినోడికి కూడా అదే దేనారమును ఇచ్చాడు అనమాట. ఇవ్వగానే విషయం ప్రారంభమైంది. అది వారు తీసుకుని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుడం ప్రారంభించారు. ఏమ్మా, ఏం చేశారు చూసావా? మనము 5 గంటలకు పొద్దున్నే వచ్చేసాం,
కానీ సాయంత్రం 5 గంటలకు వచ్చినోడికి ఒకలాగే ఇచ్చాడు. పొద్దున్నే వచ్చి ఎండలో పడి మంచులో పడి ఇన్ని రకాలుగా కష్టపడి మనం పని చేసినందుకు మనకు కూడా అదే వచ్చింది చూసావా, ఏం న్యాయమో అని ఏదో మొత్తానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, సనుగు కొనడం ప్రారంభించారట. సనుగుడి, ఈ సనుగుడి మీకు లేట్ అయితే వస్తుంది అనుకుంటా. ఎప్పుడు ఇది జాగ్రత్తగా గమనించండి. ఇది నేనేదో సరదాగా అంటడానికో లేకపోతే మిమ్మల్ని ఏదో దెప్పడానికో, నాకు అసలు ఈ సంఘానికి సంబంధించినంత వరకు నాకు చాలా ఇష్టపడతాను నేను. ఎందుకు ఇష్టపడతానంటే మీరందరూ చాలా అభిమానించే వాళ్ళే. నాకు తెలిసి ఏదన్నా పురుషుల్లో నుంచైనా ఏదన్నా ఎప్పుడైనా ఒక మాట ఏదన్నా అని ఉండొచ్చేమో తప్ప స్త్రీలలో ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఎవరు నన్ను ఎప్పుడూ గౌరవించేవాళ్ళే. అందరూ 100% ఉన్నవాళ్ళే. నాకు తెలిసినంత వరకు జరిగినా ఏదో పక్కన ఏదైనా అనుకోవాలి తప్ప నన్ను డైరెక్ట్గా అనే పరిస్థితి నేనైతే చూడలేదు ఇప్పటి వరకు. చూడలేదు, చూడను కూడా. నాకు తెలిసినంత వరకు ఎవరో ఒకరు ఇద్దరినో అలాగా, అది కూడా ఇదిగో ఏదో లేట్ అయితే వచ్చే పరిస్థితి ఇది. అది నా మేలు కోసమే అనుకునే రోజు మీకు రావాలన్నది నా ఆశ. నేను కూర్చునే ఉన్నాను, నా పైన ఫ్యాన్ ఉంది, చెప్పేవాడు నుంచునే ఉన్నాడు, గొంతుకించుకొని అరుస్తున్నాడు. ఆడికి లేని కష్టం నాకేంటి కష్టం, ఓకే కాలు తిమ్మిరెక్కయ్యా కాసేపు నుంచునిందాం అనే ఒక విశ్వాసం నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే దేవునికి నువ్వు ఇష్టమవుతావు. కాబట్టి నేనేదన్నా పోనీ ఇక్కడ ఏసీలో కూర్చుని చక్కగా హ్యాపీగా ఉంటే ఒక్కొక్కసారి ఈ ఫ్యానే నేను వేసుకోను. నేను ఎలాగ ఇష్టపడతానంటే రాగానే ఫ్యాన్ వేసుకోవాలి అన్న ఆ మైండ్ నాకు ఉండదు. ఎందుకు, నా శరీరం కోరుకుంటుంది జనరల్గా, కానీ ఎందుకో అది పెద్దగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతో నేను కూర్చుండిపోతాను. ఏ చెల్లో ఈరోజు కూడా సీరియస్ వేసినట్టు ఉంది. ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చేస్తారు. ఈరోజు స్విచ్ అక్కడ ఉందనే సంగతి నాకు తెలియదు తను వేసేదాకా. సో అందుకని నేనేమి దీన్ని కోరుకోను. అలాగని ఎవరన్నా ఇస్తారేమో నేను వేయకుండా ఉండాలని అలా చూశాను అనుకోండి, ఇంకా అంతకంటే దారుణం ఇంకోటి ఏమీ ఉండదు. కాబట్టి నేనేం చెప్తున్నాను ఇప్పుడు, వాళ్ళు సనుగుటం ప్రారంభించారు. ఎందుకు సనుగడం? అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా? వాళ్ళకి ఆలోచించండి మీరే. న్యాయమని ఎలా చెప్తారు మీరు? 5 గంటలకు వచ్చారు, 5 గంటలకు వచ్చినోడికేమో 500 ఇచ్చేసాడు. పొద్దుట ఉన్నవాడికి ఇంకెంత ఇవ్వాలి మరి? ఈడే గంట పని చేశాడు, అటు పొద్దుట 7 గంటల నుంచి ఎన్ని గంటలు పని చేశాడు లెక్క పెట్టండి. 7 అయితే 7కి వస్తే 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 అంటే 5 కదా. అంటే ఇప్పుడు ఎంత? 10 into 5 ఎంత? 10 into 5 ఎంత అమ్మా? 10 5s ఎంతమ్మా అమ్మా? 5,000 5,000 కదా. 5,000 రూపీస్ రావాలి వీళ్ళకి. ఎందుకంటే అక్కడ చెప్పాడు ఏమని, గంట చేశారు వీళ్ళు, గంట చేసిన వాళ్ళకి ఒక ధ్యానారం ఇచ్చారు. అంటే వీళ్ళకి ఎన్ని ధ్యానారాలు రావాలి ఇప్పుడు? 10 ధ్యానారాలు రావాలి. 10 ధ్యానారాలు రావాల్సినటువంటి వాడు ఇది అప్పుడే లెక్క వేసుకున్నాడు. గంటకంత ఇచ్చాడంటే మనకి ఇంకొకంత అని లెక్క వేసుకోగానే నీకు ఒక ధ్యానారం ఇచ్చేసరికి బాధ కలుగుతుందా? బాధ కలగదా? చాలా బాధ కలుగుతుంది కదా. కాబట్టి వాళ్ళకి కూడా అలా బాధ కలిగి, అలాగని యజమాని ఏమనలేక వాళ్ళే ఏం చేస్తున్నారు? సనిగేసుకుంటున్నారట. ఎప్పుడైతే సనుగుకున్నారో, ఒక విధమైనటువంటి దురుద్దేశం ఎప్పుడైతే శరీరంలోకి వచ్చిందో, ఆడి శరీరం చాలా హతలాకుతలం అయిపోద్ది అన్నమాట. శారీరకంగానే పోద్ది, ఆత్మీయంగానే చితికిపోద్ది. ఇది ఎప్పుడు రానివ్వకూడదు మనిషికి. ప్రతి విషయంలో కూడా మన పూర్వీకుల నుంచి కూడా ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి జరుగుతున్నది ఏదో తెలుసా? సనుగుడే. ఈ సనుగుడు వల్ల నాశనంలోనికి వెళ్ళిన వారు మన పూర్వీకుల నుంచి ఉన్నారు. అసలు సనగడం అనేది వద్దు. ఏదైనా ఉంటే మనం మాట్లాడుకోవాలి తప్ప మనకి విరుద్ధమైనది ఏది మనమేమి చేయకూడదు. ఏమా దేశంలో ఏ పని లేనట్టు చూడండి సరిగ్గా. ఒకసారి తీయట్లేదంటే ఎవరైనా, నేనైతే ఏమనుకుంటానంటే ఫస్ట్ కాల్ చేస్తాను. ఫస్ట్ కాల్ చేయగానే తీయట్లేదు అనుకోండి ఎవరన్నా, సరే ఆడే వాష్రూమ్కి వెళ్ళాడో లేకపోతే చూడలేదో
లేకపోతే ఏదన్నా పనిలో ఉన్నాడో, లేకపోతే ఏదన్నా మీటింగ్లో ఉన్నాడో చూసి వచ్చాక చేస్తాడు అనుకుంటాను నేనైతే, నా సెన్స్ అది. ఇంక పట్టిందే పట్టుకుని నువ్వు ఎక్కడికి వెళ్తే నాకెందుకు తీసేదాకా తీ అంటే, తీయలేనోడైతే నువ్వు దగ్గరున్న తీయడు కదా. 2 పాయింట్లు అక్కడ. ఒకటి, దగ్గర లేనోడైతే నువ్వు ఎన్నిసార్లు చేసినా తీయడు ఒకటి. రెండవది, తీయకూడదు అనుకున్నవాడైతే నువ్వు ఎన్నిసార్లు చేసినా తీయడు. ఇప్పుడు నేను చెప్తున్నానా? తీయను. అందుకని ఏదైనా ప్రమాదమే కాబట్టి ఏం చేయాలి మనం? ఎవరమైనా ఒక్కసారి ఫోన్ చేయాలి. తీయకపోతే చేసేదాకా చూడాలి. చేయట్లేదు నీకు అర్జెంట్ అనుకో, ఒకసేపు ఆగి నువ్వు ఒక అంచనా వేసుకో, ఒకవేళ అక్కడికి వెళ్ళాడు వచ్చటానికి ఎంత టైం పడుద్ది అని అనుకుని ఓ 10 నిమిషాలు పావు గంట ఆగి అప్పటికి చెయ్యకపోతే అప్పుడు చెయ్యి. లేదు మరీ అప్పటికి తీయట్లేదు అనుకో, ఒక మెసేజ్ పెట్టు, సో అండ్ సో ఇలాగ అర్జెంట్ కాల్, చాలా ప్రాబ్లం అయిందని ఏదో వాట్సాప్లో చేస్తే తీయకూడదు అనుకున్న కూడా చదువుకుని వెంటనే తీయడానికి అవకాశం ఉంటుంది కదా. అంతేగాని ఇంక ఇలాంటి పనులు కార్యక్రమాలు ఏమీ చేయకూడదు. ఇక్కడ కూడా వీళ్ళు ఏమని ఆలోచించుకుంటున్నారు? సనుగుకోవడం ప్రారంభించారు. ఈ సనుగుకుని చివరికి తర్వాత ఏం జరిగింది చూద్దాం. స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద. ఇప్పుడు ఇంతకీ ఏమైందమ్మా? చదువు అది మళ్ళీ. స్నేహితుడా, అందుకతడు వారిలో ఒకని చూచి, ఈ తిట్టుకుని ఈ సనుగుకున్నటువంటి ఒక అతన్ని గమనించాడు. ఇప్పుడు తిట్టుకున్న మొఖాలు తెలిసిపోతాయి కదా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా వింటున్న వాళ్ళ మొఖాలకి, సనుక్కున్నటువంటి మొఖాలకి అంటే తెలియదా? ఇక్కడ ఎదురుగా చూస్తున్న వాడికి తెలుస్తుంది కదా. వాళ్ళ ఎక్స్ప్రెషన్సే అర్థమైపోతాయి సగం. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్ అర్థమైపోయాయి. అమ్మ ఏమైంది, కొద్దిగా ఇబ్బందిగా ఉందా అన్నట్టు ఈ సనుగుకునే కార్యక్రమాన్ని చూశాడు. ఆయన చూసి అడిగాడు అనమాట, అమ్మా స్నేహితుడా, ఎంత బాగా పిలుస్తున్నాడు చూడండి. ఏమని? స్నేహితుడా అని పిలుస్తున్నాడు. నేను నీకు అన్యాయం చేయలేదే. ఆయనకు అర్థమైంది విషయం. నీకు నేను ఏమి అన్యాయం చేయట్లేదు. నేను అలాగనుకుంటాను. అమ్మా ఒక అరగంట ఎక్కువ చెప్పి నీకు నేనేమి అన్యాయం చేయట్లేదు కదా, ఎందుకు అలా తిట్టుకుంటున్నావు, ఎందుకు అలా సనుక్కుంటున్నావు, ఎందుకంత బాధపడిపోతున్నావు అంటే, నేను అన్యాయం చేస్తే బాధపడు. ఇప్పుడు ఎక్కువ టైం చెప్పడం వల్ల నీకు కష్టమని బైబిల్ చెప్తుంది అనుకో, నేను ఉన్న విశ్వాసాన్ని, నేను ఈ కాసేపు ఉన్నటువంటి ఈ ప్రతిఫలాన్ని పాడు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఎందుకు ఎక్కువ చెప్పి మా ప్రతిఫలాన్ని పాడు చేస్తున్నావు అనడానికి అర్థం ఉంటుంది. ఏమ్మా దేవుని వాక్యం 3 రోజులు చెప్పాడు ఆయన. 3 రోజులు చెప్తే 3 రోజులకి నేను ఎప్పుడు నిలబడగలగాలి? ఆ స్థాయికి నా విశ్వాసం అంత స్థాయిలో నేను ఎలా ఎదగాలి? అన్న పానీయాలు మాని చివరి రోజు వరకు నేను తినకుండా నిలవబడగలిగే స్థితి, వాక్యం మీద ఉండేటువంటి ఆసక్తి నాకు ఎప్పుడు రావాలని, ఎదగాలని బాధపడాలి తప్ప కాస్త ఎక్కువ టైం చెప్పానని బాధపడితే ఇంతకీ ఏం చేసుకుంటున్నట్టు, ఏమైనట్టు? నీకు దాంట్లో ఎదగడం రాక ఏం చేస్తున్నావు? లోపల ఒక అసూయో లేకపోతే ఒక బాధో ఒక కష్టమో వచ్చింది. ఇది గమనించాడు దేవుడు. అక్కడ యజమాని గమనించి అన్నాడు, ఏమయ్యా నీకేమన్నా అన్యాయం చేశానా అని అడిగాడు. నీకేమైనా అన్యాయం చేశానా? నీకెందుకు కోపం వచ్చేస్తుంది? నీకు అన్యాయం చేశానా? నీకెందుకు బాధ వస్తుంది? నీకు నేను అన్యాయం చేశానా? ఏమి నీ విషయంలో నేను వ్యక్తిగతంగా ఏది చేయలేదు కదా. ఏదైనా నీకెంత ఎలాగైతే ఒక విశ్వాసిని, ఇక్కడ ఉన్నవారి విశ్వాసిని ఎలా ప్రేమిస్తున్నానో, ఎలా వాక్యం చెప్తున్నానో నీకు అలాగే కదా చెప్పాను. నీకు ఎలా గౌరవిస్తున్నానో నిన్ను అలాగే కదా గౌరవిస్తున్నాను. కానీ నీలో ఎందుకు పుట్టింది ఆ దుర్బుద్ధి? నీకు ఎందుకు పుట్టింది అన్నట్టు, అమ్మ నేనేమి అన్యాయం ఏమీ చేయలేదు కదా, ఎందుకు అలాగా నువ్వు సనుగుకుంటున్నావు అన్నట్టు అడిగాడు అనమాట. నా యొద్ద ఒక దేనారమునకు వడబడలేదా? ఇంతకీ నేను ఈ పనికి కుదుర్చుకున్నప్పుడు నీకు ఎంతని చెప్పానమ్మా కూలి? ఒక దేనారం అని చెప్పాను. దేనారం అని చెప్పి నీకేమన్నా నేను దేనారం ఇవ్వకపోతే అప్పుడు నేను నీకు అన్యాయం చేసిన వాడిని అవుతాను. నిన్ను ఎంతకి కుదుర్చుకున్నానో, నీకు ఎంత ఇస్తానని చెప్పానో అంతా నీకు నేను ఇచ్చేసాను. ఇంతకీ నీకు చేసిన అన్యాయం ఏంటమ్మా
అని వాళ్ళని అడిగాడు. అంతేకాదు ఇంకొక మాట నీ అన్నాడు. సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, ఆ, నీకిచ్చినట్టే ఉమ్, కడపట వచ్చిన వీరికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది. నాకు ఇష్టమైంది. ఎందుకు నేను ఇచ్చానంటే ఆడు చివరొచ్చినా జీతం నేను ఇవ్వాలనుకున్నాను. అది నా ఇష్టం, నా మనస్సు అది. నేను ముందు వచ్చిన నీకు ఎంత ఇవ్వాలనుకున్నానో చివరి వరకు ఆడు పని లేకుండా ఎవడో పిలవక ఎవడు వాడిని తీసుకెళ్ళక పని లేనివాడుగా ఆడున్నాడు. పిలవలేనివాడు తప్ప ఆడు నుంచునే ఉన్నాడు. ఎప్పుడు దాకా నుంచున్నాడో తెలిసాడు? సంతలో ఎప్పుడు దాకా నుంచున్నాడు? ఆడ ఆశ చూడండి. ఏ కూలివాడైనా ఏ పనివాడైనా 7 గంటలకని అక్కడ నుంచుంటే పని వాళ్ళు పోయే టైం అంతా అయిపోయే తర్వాత ఆడు కూడా ఇంటికి వచ్చేస్తాడు క్యారేజ్ పెట్టుకుని కదా. ఈడి విశ్వాసం చూడండి. ఎవడన్నా రాకపోతాడా? ఎవడైనా పని చెప్పకపోతాడా? ఎవడో రాకపోతాడా? ఎవడో పని చెప్పకపోతాడని ఇప్పుడు దాకానే ఇంకొక గంటలో వదిలేస్తారన్నంత వరకు కూడా వాడు అక్కడే ఉన్నాడండి. ఆడి విశ్వాసం ఎంతో గొప్పదో. ఎవడొకడు పిలవపోతాడో, ఏదో పని చెప్పకపోతాడో, అది పట్టుకెళ్ళి నా ఇంటిని నా పిల్లల్ని పెంచుకోపోతానా, నా కుటుంబాన్ని నేను కొంచెం ఏదన్నా పట్టుకెళ్తాకి, ఏదన్నా నా కుటుంబానికి నేను ఆదరించడానికి ఉపయోగం లేకుండా పోతానా అరే అని 5 వరకు అక్కడే నిలబడ్డాడంట. నిలబడితే అప్పుడు యేసుప్రభు అనగా ఇక్కడ ఒక యజమాని వెళ్ళి అడిగి, ఏమమ్మా ఇక్కడ ఉన్నారంటే, మమ్మల్ని ఎవరును పనికి తీసుకెళ్ళలేదయ్యా, అందుకని ఇక్కడే ఉండి ఎదురు చూస్తున్నాం అనగానే, మీరు రండి అమ్మా నా ద్రాక్ష తోటలో పని ఉందని అప్పుడు తీసుకెళ్ళాడండి. ఇదండి మీరు బాగా నేర్చుకోవాల్సిన పాఠం. దేవుని యొక్క సువార్త పరిచర్య ఈరోజు అందక, తీసుకెళ్ళక, సువార్త అందక అనేక మంది కుటుంబాల్లో నేను ఈరోజు నీ పాయింట్ చూశాను. అడుగంటు పోతున్నటువంటి జీవితాలు ఎంతో మందిని నేను చూశానండి. వాడికి నిజంగా వాక్యం చెప్తే నీకంటే ముందు కూర్చుంటాడు వచ్చి. అలాంటి కుటుంబాలు, అలాంటి వారిని ఎంతో మందిని చూశాను నేను. వాళ్ళని తీసుకొచ్చే నాదుడు లేడు, వారికి వాక్యం చెప్పేవాడు లేడు. అలా ఎంతోమందికి నేను వెళ్ళి చెప్పాను. నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు వినలేని వాడికి చెప్పాను, తెలుసు అనుకున్న వాడికి చెప్పాను, తెలుసు అనుకున్న వాడికి ఏది తెలియదో చెప్పాను, అసలు తెలియదు అనుకున్న వాడికి మొదటి నుంచి చెప్పాను. అలా ఇన్ని రోజులు, ఇన్ని 100 మంది కుటుంబాలకి ఈ రోజుతో ముగిసింది. ఈ రోజుతో మొత్తం ఇళ్ళన్నీ తిరిగాం. ఇంకొక 2 ఇళ్ళు ఎక్కడో చివర ఉన్నాయట, అవి నేను మంగళవారం వెళ్తాను. అలా ప్రతి కుటుంబానికి సువార్తనిచ్చా. అయితే కొంతమంది నేను వెళ్ళేసరికి ఇంట్లో లేరు. ఇప్పుడు ఇంట్లో లేని వాళ్ళ కోసం మళ్ళీ ఒక రోజు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళాలి. ఆవుల దగ్గర ఉంటే ఆవుల దగ్గరికి వెళ్ళాలి, ఏమ్మా చేలో ఉంటే చేలోకి వెళ్ళాలి, పనిలో ఉంటే పనిలోకి వెళ్ళాలి. ఎక్కడ దొరుకుతారో వాళ్ళకి కూడా సువార్త అందించాలి. లేదంటే నన్ను ఎవడు పిలవలేదు, నన్ను ఎవరు పిలవలేదు అంటాడనమాట. సో అందరికీ సువార్త చెప్పాక, అందరి మనుషులకి సువార్త అందాక, ఆడు నిర్ణయంలో, ఆడు ఆలోచనలో రైట్ రాంగ్ అని ఆలోచించుకుని వాడు దానిని అవగాహన చేసుకోకుండా రాలేకపోతే అప్పుడు ఆ శిక్షకాడు పాత్రుడు అవుతాడు. అసలు సువార్త అందకపోతే దేవుడు వాడికి ఎలా శిక్ష వేస్తాడు? అందుకని ఇక్కడ వీళ్ళందరికీ ఇచ్చినట్టుగానే మొదటోడికి ఎలాగొచ్చాడో చివరి వాడికి కూడా అలా ఇచ్చాడు. ఇవ్వడానికి రీజన్ ఏంటి? వాడికి ఎవ్వరు పిలవలేని కారణంగా వారికి విశ్వాసంతో, విశ్వాసం అంటే ఇక్కడ ఏ విశ్వాసం? ఎవడొకడు పిలవకపోతాడా, ఏదో పని చెప్పకపోతాడా అని ఇంకొక గంట ఉందనగా కూడా వాళ్ళు 5 వరకు కూడా ఎదురు చూశారు. అవసరమైతే 6 వరకు కూడా చూద్దరేమో. ఆ గంట పనిలోనే దేవుడు అక్కడ ఆ యజమాని పరిపూర్ణమైనటువంటి కూలిని ఇచ్చేశాడు. ఇది స్టోరీ. ఇది ఒక ఉపమానం చెప్పాడు దేవుడు. ఈ ఉపమానం చెప్పి ఇప్పుడు చెప్పండి, ఇంకా చదవమ్మా. వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? ఇది న్యాయమే కదా, నాకు ఇష్టమైంది నా దగ్గర ఉంది, వాళ్ళందరికీ నేను ఇచ్చాను. ఇందులో నీ బాధ ఏంటి? ఎందుకు నువ్వు ఎంతలాగా సనుగుకుంటున్నావు అని అడుగుతున్నాడు అనమాట. నేను మంచివాడినై నీతో పాటే వాడికి కూడా సమానంగా ఇచ్చినందుక నీకు కడుపు మంట అని చెప్పాను.
కడుపు మంట ఉందమ్మా? నేను చెప్పానా? చదవండి. నీకు కడుపు మంటగా ఉన్నదా అని కడుపు మంట ఈ రోజుకి ఎందుకు వస్తుంది మంట? కడుపు మంట అంటే ఈ మధ్యన అందరికీ ఇంచుమించు అల్సర్లు. ఆ అల్సర్లు ఎందుకు వస్తాయంటే టెన్షన్స్, తినకూడని తిల్లు, ఇవన్నిటికి ఈ అల్సర్కి కారణమైతే, ఇక్కడ ఈడ అల్సర్ కారణం ఏంటంటే ఈ కడుపులో మంట దేవేత్న పట్టుకొని, ముందు నుంచి వచ్చాను నాకు ఇవ్వలేదు. మీకు కూడా అలాగ ఉంటుంది అనుకుంటా కదా. నేను సీనియర్ని, నాకు పాట ఇవ్వలేదు. నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నాను ఇందులో, నాకు ఆడికిలాగే చూస్తున్నారు. ఇలాంటివి వస్తాయి జనరల్గా, సీనియారిటీ అవి వస్తాయి అనుకుంటున్నాను నేను ఎప్పుడూ ఆ స్థాయిలోకి కూర్చోలేదు కాబట్టి నాకు తెలియదు, కానీ జనరల్గా వస్తాయి. ఇప్పుడు 10 మందిని సాంగ్ పెట్టడానికి, అసలు నేను ఇందులోకి ఎంటర్ అవ్వడానికి రీజన్ అదే. క్వైర్ టీమ్ని సెలెక్ట్ చేసి వాళ్ళకు ఒక లీడర్ని పెట్టడానికి నేను ఎందుకు ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యాను? అందరూ బాగుంటే నేను వస్తాను అసలు ఆ స్థాయికి? మీకు మీరే నిర్ణయించుకుంటారు, చక్కగా పాటలు పాడతారు. నేను వాక్యం చెప్పడం ఎలా చేయాలో చెప్పేస్తాను అంతే. దాన్ని పట్టుకుని మీరు అందరూ జరిగించాలి. కానీ నేను వచ్చానంటే అక్కడ సరిగా జరగట్లేదని, సండే స్కూల్ స్థాయికి వచ్చానంటే సండే స్కూల్ సరిగా జరగట్లేదని, ఎక్కడికి వచ్చానంటే అక్కడ సరిగా జరగట్లేదని అర్థం. లేకపోతే అక్కడ నేనే ఉండాలి, ఇక్కడ నేనే ఉండాలి, అచ్చిచి అది ఉండదు నాకు. ఎక్కడ సరిగా జరగట్లేదో అక్కడికి వచ్చుతుంది అన్నమాట. నా దృష్టికి వస్తే, నేను చూస్తే వెంటనే దాన్ని మార్చకపోతే చాలా ప్రమాదం అయిపోతుంది. కాబట్టి ఇది జరిగింది. వాళ్ళందరికీ ఏమైందమ్మా? ఎవరికి ఇంతకనే ఎవరు ఏ కేటగిరీలో ఉన్నవాళ్ళు? మొదట వచ్చిన వాళ్ళు అనేక మందేనా? లాస్ట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ మంది. ఎంతమందో తక్కువ మంది. వీళ్ళేమో ఎవరెళ్ళు? మొదటి నుంచి వచ్చిన వాళ్ళు కదా. మొదటి నుంచి వచ్చిన వాళ్ళు అనేకులు, అందరూ అనలేదు, గుర్తుపెట్టుకోండి. మొదట వచ్చిన వాళ్ళు అందరూ అన్నాడు అనుకోండి, ఇంక నువ్వు అన్నట్టు తిరగేయాలి. అక్కడ అనలేదు. వచ్చినటువంటి వారిలో అనేకులు అంటే అనుకోలేని వాళ్ళు ఉన్నారా అందులోని? అందరూనా? ఇప్పుడు 10 మంది కుదిరారమ్మా. 10 మందిలో 10 మంది సనుక్కుంటున్నారా? లేకపోతే అందులో సనుక్కోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ అనలేదు, అనేకులు. అనేకులు అంటే ఏంటి? ఎక్కువ మంది ఉన్నారు. మిగిలిన ఉన్నాడు అంతో, ఎంతమంది ఉన్నారో తెలియదు. మొత్తానికి సనుగుకోకుండా నాకు ఇది న్యాయమే, నాకు ఏ కూలికైతే నేను కుదిరానో అంతటికి నాకు ఇచ్చాడు అని సనగకుండా న్యాయంగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అందులో ఉన్నారు. వాళ్ళే హేబేలు, వాళ్ళే హానోకు, వాళ్ళే అబ్రహాము. ఇలా మొత్తం అందరూ వచ్చారన్నమాట. సరే, ఇక్కడ విషయం అది ఏంటంతకని ఇప్పుడట చదవమ్మా. ఈ ప్రకారమే కడపటి వారు మొదటివారు అగుదురు, మొదటివారు కడపటి వారు అగుదురు. ఇంతకీ మొదటివారు ఎవరు, కడపటి వారు ఎవరు? అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ని బట్టి చెప్పాలి. మీరు కాంటెక్స్ట్ని బట్టి చెప్పాలి. కాంటెక్స్ట్ మిస్ అయితే ముందోడు వెనక్కి, వెనక్కోడు ముందుకంటాం. కాంటెక్స్ట్ని బట్టి మొదటివారు ఎవరో చెప్పండి. కాంటెక్స్ట్ని బట్టి మాత్రమే చెప్పండి. విశాలమైన మార్గాన్ని ఎన్నుకున్నవారు అంటే ఏంటది? అర్థం ఏంటి? విశాలమైన మార్గమును ఎన్నుకున్నవారు మొదటి వారిలో అనేకులు. మొదటివారు అందరూనా? కాదు. ఎక్కడ తెలిసింది మనకి ఇదే విషయాన్ని? చివరికి వచ్చేసరికి మొదటివారు కడపటికి, కడపటి వారు మొదటికి అన్న విషయం ఒకటే నేర్చుకున్నాం అనుకో. ఆ వచ్చినాన్ని మొదట ఉన్న వాళ్ళందరూ కడపటికి వచ్చేస్తారంటరా, కడపటి ఉన్న వాళ్ళందరూ మొదటికి వచ్చేస్తారంటరా, అర్థమవుతుంది. కానీ పైన కాంటెక్స్ట్లో చూస్తే ఏదైతే మనం మత్తయి సువార్త 19వ అధ్యాయంలో కూడా అనేకులు కదా, అనేకులనే మాటకి ఇక్కడ తెచ్చుకుంటే ఇంతకీ అనేకులు ఎవరు? ఎవరికి కడుపు మండిపోతుందో వాళ్ళు. అంతేనా? కడుపు మండిపోయే వాళ్ళనే వాళ్ళందరూ. ఎందుకు మండిపోతుంది చెప్పు? కడుపు ఎందుకు మండుతుంది చెప్పండి? విషయం పోకుండా కడుపు
ఎందుకు మండుతుంది? వాళ్ళకి రీజన్ ఏంటి చెప్పండి. నీకు ఇస్తానన్నది ఇచ్చారు కదా. మరి వీళ్ళు ఏం కోరుకున్నారు? వీళ్ళు ఇంకా ఎక్కువ ఆశపడటం అనేది వాళ్ళ తప్ప, లేకపోతే అక్కడ యజమాని తప్ప? వీళ్ళు ఆశపడ్డారు, వీళ్ళు ఊహించుకున్నారు. ఎవడు ఊహించాడు? ఎవరికి ఆలోచన పెట్టాడు? ఈసారి కొంచెం ఆధ్యాత్మికంగా రండి. ఇది స్టోరీ అయిపోయింది, కూలిపనుడు అయిపోయాడు. ఇప్పుడు విశ్వాస దగ్గరికి రండి. ద్రాక్ష తోట పరలోకానికి సంబంధించినటువంటి ఒక ఉపమానం అది. పరలోకానికి వెళ్ళే వారి యొక్క ఉపవాసం. ఇప్పుడు ఈ పరలోకములోనికి చేరాలనుకున్న వాడికి ఏమ్మా దేవుడిచ్చేటువంటి జీతమే పరలోకం. పని చేసినటువంటి వాడికి దేవుడిచ్చే జీతం పరలోకమైతే, ఇప్పుడు ఈ పరలోకానికి చేరేటువంటి వారు క్రైస్తవులైనటువంటి వారు, దేవుని సంబంధులు, ఇప్పుడు 2 దారులు, ఒకటి విశాలమైనది, ఇంకొకటి ఇరుకైనటువంటి ద్వారం. ఇప్పుడు మత్తయి సువార్త మనం 10వ అధ్యాయం ప్రకారం, అంతేనమ్మా? 10వ అధ్యాయమేనా? 7వ అధ్యాయం 13వ వచనం, 13, 14 వచనాల్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అది చదవండి ఒకసారి అమ్మా. ఇంతకీ ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అన్నాడు. ఇరుగ్గా ఉన్న దారిలో ఎవరు నడుతాడు చెప్పండి? ఇరుగ్గా ఉంటుందట. ఏది పొద్దున్నే వెళ్ళినోడికి, సాయంత్రం దాకా పనిచేసినోడికి నిజానికి న్యాయం అది. ఆ డబ్బులు తీసుకుని పోవాలాడు, హ్యాపీగా సంతోషంగా పోవాలి. కానీ పోతున్నాడా? ఏదో ఆశించాడు, ఏదో ఒక ఎడిషనల్ నాలెడ్జ్ తనలోకి వచ్చింది. ఎందుకు కుదరడం మర్చిపోయాడు. చివరికి అన్నం పెట్టినోడి మీద ఏం చేస్తున్నాడు? రివర్స్ అవుతున్నాడు. ఈ రోజున వీడు ఇవ్వబట్టే కదా, ఈ పని ఇవ్వబట్టే కదా ఈ 5,000 నా నోట్లోకి వెళ్తున్నాయి. నా పిల్లల్ని పెంచుకోగలుగుతున్నాను, నాకు ఒక జీవితం ఏర్పడుతుంది, నాకు ఒక బ్రతికి ఏర్పడుతుంది అన్న కూలి ఇచ్చినటువంటి వాడినే ఏం చేస్తున్నాడు? సనుక్కుంటున్నాడు అనమాట. ఏ లెవెల్కి ఎదిగిపోయిందంటే, మరి సనుగుడు ఎందుకు? డైరెక్ట్గా అంటే రేపొద్దున్న పనిలోకి తీసుకురాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? సనుక్కుంటున్నాడు. సనుక్కోవడానికి రీజన్ ఏంటి? ఏదో ఆశపడ్డాడు. ఆశపడడానికి రీజన్ ఏది? ముందుడికి ఇచ్చాడు కాబట్టి. ఈ రోజున సంఘాల్లో కూడా ఏమ్మా ఇలాంటివే సాతాను విత్తుతున్నాడు. ఈ ముందు వెనక నువ్వేదో ఊహించుకుని, నువ్వేదో అనుకుని నువ్వేం చేస్తున్నావంటే, ఇది నాకు దక్కలేదు, లేకపోతే నాకు ఏదో ఒక కడుపు మంట లోపల ఉంటుందన్నమాట. ఇది నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ ఇలాగ ఉన్నాను, ఇంతమందిని కూర్చుని దేవుని మాటలు చెప్తున్నాను. ఎవరికో ఇబ్బందిగా ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది ఉందని చెప్తుందా? ఎక్కువ చూపు చెప్పేస్తున్నాడు, నేను ఇక్కడ చూపు అయితే ఉండనని చెప్పచ్చు కదా. డైరెక్ట్గా చెప్పరు. షుగర్ పేషెంట్ ఎవరిని తీసుకున్నాడు తోడు? షుగర్ పేషెంట్. షుగర్ పేషెంట్ అనే తోడు ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఏమైంది? లోపల వేరేదేదో త్వరగా అయిపోవాలన్నది వేరే విషయం. కానీ కడుపు మంట దేనికోసం? ఎక్కువసేపు చెప్పానని శనిగేసుకుంటున్నాం. ఈ శనుక్కోవడం వలన ఏమొస్తుంది నీకు? అమ్మా, నీకు ఏ అన్యాయం చేశాను? నేను ఏదన్నా అన్యాయం చేస్తుంటే నువ్వు శనుక్కోవాలి, బాధపడాలి. నీకు నేను దేవుని మాటలే కదా చెప్తున్నాను. ఎందు నిమిత్తమైతే నువ్వు ఇక్కడికి వచ్చావో ఆ మాటలను ఖచ్చితంగా దేవుడు ఏది చెప్పమన్నాడో అది చెప్పాను. నేను న్యాయమే చేస్తున్నాను. ఆ న్యాయమైన మాట నీకేమనిపిస్తుంది? కష్టంగా అనిపిస్తుంది. అరే సేవకుడిగా నేను చెప్తున్నాను, మీరు చెయ్యండి అని చెప్తున్నాను. అరే సేవకుడు చెప్పడం ఏంటి, మేం చేయడం ఏంటి అనుకున్నాం అనుకో, ఎవరికి వచ్చింది ఇది? సేవకుడిగా నేను చెప్తున్నానమ్మా ఏదో విషయం. అంటే నా విషయమా? మా ఇంట్లో గోడ కట్టడానికి ఇబ్బందిగా ఉంది, గోడ కట్టండి అంటున్నాను. పోనీ లేదు నాకేదో కారు లేదు, కారు కొనండి అంటున్నానా? పోనీ
ఎలా కొనమంటాం, మేము ఇబ్బంది పడుతున్నాం అంటే అర్థం ఉంది. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్య ప్రకారంగా చెప్పబడుతూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి ఒక మాట అడ్డుకలితే, హూ ఆర్ యు, ఎవరు మీరు? ఏ విషయంలో కడుపమంట వచ్చింది? ₹1 పోతుందనా, లేకపోతే ₹1 తగులుతుందనా, లేకపోతే ఒక టైం ఎక్కువవుతుందనా, లేకపోతే చెప్పే మాట నీకు కష్టమవుతుందనా? నువ్వు దొంగతనం చేస్తున్నావు, దొంగతనం చేసిన వాడు నరకానికి వెళ్తాడు అనగానే దొంగతనం చేసిన నీకు కాలుతుందా కడుపులో? మరి దొంగతనం మానేయాలి కానీ దొంగతనాన్ని ఎత్తి చూపించినందుకు నన్నెందుకు అనుకోవడం? దొంగతనం చేస్తే నీకు వచ్చేది నరకమని బైబిల్ చెప్తున్న విషయాన్ని నీకు చెప్పాను. అబద్ధం ఆడితే నీకు వచ్చేది చెప్పాను. వ్యభిచారం చేస్తే నీకు వచ్చేది చెప్పాను. మోసం చేస్తే నీకు వచ్చేది చెప్పాను. దేవుని పనిలో అశ్రద్ధగా చేస్తే నీకు వచ్చేది చెప్పాను. ఏది దేవుడు చెప్పమన్నాడో అది చెప్పాను. యెహెజ్కేలుకి ఏది దేవుడు చెప్పాడో అది చెప్పాడు. ఇర్మియాకి దేవుడు ఏది చెప్పమన్నాడో అది చెప్పాడు. సొంతంగా చెప్పడానికి నేనెవడిని? నా వ్యక్తిగతంగా నేను ఏదైనా కోరుకుంటే అప్పుడు చనుగు, ఎంతసేపు చనుగుతావో ప్రాబ్లం లేదు. కానీ దేవుని విషయం చెప్తున్నప్పుడు ఆ మాట చిన్నబాబుది కాదు, ఇది దేవుని మాట అని నేను చిన్నబాబుని ఎదిరిస్తే అది దేవుడిని ఎదిరించినట్టుగా నువ్వు భయపడిన రోజున నువ్వే మార్గంలో ఉన్నావు? విశాలమైనటువంటి మార్గంలో ఉన్నావు. విశాలమైనటువంటి మార్గంలో ఉన్నాం అనమాట. చాలా ప్రమాదం అండి. ఏ వ్యక్తి అయినా సరే వ్యక్తిగతమైనటువంటి ఏ స్వార్థం క్రైస్తవ సంఘంలో ఉండకూడదు. నేను కాపని కానీ, నేను ఇదని కానీ, నేను అదని కానీ, ఏది నీ జీవితంలోకి వచ్చి నిన్ను పరిపాలిస్తున్నా దానివలన నీకు వచ్చే జీతం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ కడుపు మంటలు సంఘాల్లోకి వచ్చేసాయి. ఈ పులిపిండులు సంఘాల్లోకి వచ్చేసాయి. ఎందుకు వచ్చేసాయి తెలుసా? విశాలంగా ఉండాలి. ప్రయాణం ఎలాగ ఉండాలి? క్రైస్తవుదైనా ఎలా ఉండాలి ప్రయాణం? మీరు వచ్చారో లేదా అన్నట్టు ఉండాలి ప్రార్థన. అందరూ వచ్చారమ్మా, వెరీ గుడ్, 10 నిమిషాల్లో పంపిస్తానని టకటక చెప్పాను అనుకోండి, అమ్మయ్య ఈరోజు ప్రార్థన చేసినట్టు లేదు, ఇలాగే రోజు వచ్చేస్తే పొద్దుట వచ్చేస్తాను అనుకుంటున్నావు. కానీ ఎలాగ వెళ్ళిపోయింది? విశాలంగా ఉంది. విశాలంగా ఉన్న మార్గం ఎలాగ ఉంటుంది? ఎప్పుడన్నా చూడండి, కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఇరుగ్గా ఉంటాయి. ఆడు ఎలాగ వచ్చేస్తాడు, ఎలాగ వచ్చేస్తాడు, వెళ్ళడానికి చాలా కష్టమైపోతుంది. అదే కొన్ని రోడ్లు ఉంటాయి, హైవేలు, జమ్ జమ్ అని పోతూ ఉంటాడు. వాడికి ఏ ఆటంకం ఉండదు, ఆటంకంలోనే పోతూ ఉంటాడు. అలాగా మనకేం చెప్పాడు దేవుడు? నువ్వు నా దగ్గరికి రావాలంటే ఇరుకు ద్వారమున ప్రవేశించు అని చెప్పాడు. అందులో ఇరుగ్గా ఉంటుందట. ఇరుకుగా ఉన్నటువంటిది దారిలోనే వెళ్ళంటున్నాడు. ఇరుగ్గా ఉండమంటే ఈజీగా పారిపోతా ఉంటుందా? ఉండదు. మరి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. అబద్ధం ఆడకుండా ఉండాలి. టైం ఎక్కువ అవ్వచ్చు. మీరు ఈ మధ్యన చూసారో లేదో కానీ గంట వాక్యం చెప్పేవాళ్ళు చాలా రేర్, ఉండరు తెలుసా? సింపుల్గా 20 నిమిషాల ప్రసంగం, మహా అయితే 40, అంతే. ఎక్కువ చెప్పేవాళ్ళు ఇప్పుడు లేరు, ఎక్కడో కానీ ఉండట్లేదు. మీకు ఉన్న ఇయే శాఖలు తప్ప అలాంటి వాటికి టైం ఏమో తప్ప వాక్యానికి ప్యూర్గా ఉన్న అబద్ధం చెప్పడానికైనా నిలబడుతున్నా కానీ యథార్థం చెప్తే అంతసేపు ఎవడో భరించేవాడు లేడు, అసలు భరించట్లేదు. సరే, ఇంతకు ఎలా ఉంటుంది ఈ దారి? ఇరుకుగా ఉంటుంది, చాలా ఇరుగ్గా ఉంటుంది. ఇరుగ్గా ఉండేటువంటి ఈ దారిలో చూడమ్మా, చదువు. నాశనమునకు పోవు మార్గము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. వీళ్ళెవరు? అనేకులు. అంటే న్యాయం జరుగుతున్నా, న్యాయం అని తెలిసినా ఏదో ఒకటి ఆశించి ఏం చేస్తున్నారమ్మా? కడుపు మంటతో ఉంటున్నారనమాట. ఈ సంఘాల్లో ఎక్కువ, ఇక్కడనే కాదు చాలా చోట్ల పదవుల కోసం, ట్రెజరీల కోసం ఏమ్మా, ఏ
కొంతమందిని 24 మందిని పెద్దలు నియమించారనుకోండి, సంఘంలో 36 మంది ఉన్నారు, ఏం చేయాలి అనుకోండి, ఊరికే చెప్తున్నాను. 24 మంది పెద్దలనే ఆ కాన్సెప్ట్ వేరు. మోషే అయితే 70 మందిని ఎంతమందిని సెలెక్ట్ చేశాడు, దాని గురించి కాదు నేను అనేది. అంటే మీకు చెప్తున్నాను, యేసు ప్రభువు మందిన 12 మంది శిష్యులు, యోధ ఇస్కరియోతు పోయాడు, ఆ ప్లేస్లో 12వాడు రావాలి. 12వాడు రావాలంటే 13వాడిని పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవడానికి కుదరదు. అవి 12 గోత్రాలకు సంబంధించిన విషయం అది. ఇప్పుడు 12వాడు ఎప్పుడైతే పోయాడో ఆడి ప్లేస్లోకి 2 వచ్చేసారు పోస్ట్కి. పోస్ట్ ఉన్నది ఒకటే, ఇద్దరిని సెలెక్ట్ చేశారు. ఇద్దరిలోని మళ్ళీ దేవునికి ఇచ్చేసారు అవకాశం. ఇద్దరిలోని సీటు వేస్తే అది మత్తీయ పేరున వచ్చింది. మిగతా వాడు కూడా క్వాలిఫికేషన్ ఉంది కదా, తీసేసుకోవచ్చు కదా అంటే కుదరదు. అప్పుడు ఆడేం చేస్తాడు, వాళ్ళని అందరిని వేసుకుని పోతాడా? అలాగే యేసుప్రభు దగ్గర నుంచి పోయారు తెలుసా మీకు, భోజనాలు వడ్డించే దగ్గర నుంచి, రొట్టెలంటి వడ్డించే దగ్గర నుంచి పోయారు, చాలామంది పోయారు. యేసుప్రభు దగ్గర నుంచి చాలామంది పోయారు, చాలామంది నిలబడలేదు. ఎంతోమందికి చెప్పాడు, ఎంతోమంది నిలబడకుండా పోయారు. నిలబడిన వాళ్ళు మాత్రమే నిలవబడ్డారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని పరిశీలన చేయాలి. ఇంతకీ ఏంటి, మొదటివాడవడు కడపటివాడవడు చెప్పండి? విశాలమైనటువంటి మార్గములోనికి వెళ్ళి లోకాన్ని, లోక సంబంధమైన జ్ఞానాన్ని తెచ్చుకుని దేవుని మందిరములో లోక జ్ఞానము నెరవేర్చబడట్లేదని కడుపు మంటతో ఏడ్చే వాళ్ళందరూ కూడా ఎవరట? మొదటివారు. గుర్తుపెట్టుకోండి. రెండోవాడవడు అంటే ఇరుకు ద్వారమున ప్రవేశించటానికి, ఆడొచ్చి తిట్టినా, వాళ్ళు వచ్చి మాటనినా, వారు వచ్చి ఏ ఇబ్బందులు పెట్టినా, ఏ కష్టాలు పెట్టినా, దేవుని నీతిని పాడు చేసడానికి ప్రయత్నం చేసినా, ఆఖరికి ప్రాణాన్నైనా ఇచ్చే అపోస్తులు, ఆఖరికి ప్రాణాన్నైనా పెట్టే దేవుని భక్తులు ఎంతమందో బైబిల్లో ఉన్నారు. వాళ్ళు కడపటివారు. కడపటి, మొదట అనేటువంటి దానిని అర్థం ఏంటంటే, ముందు నుంచి ఉన్నా వెనక నుంచి వచ్చిన నీలో ఈ బుద్ధి లేకపోవడమే, సవ్యంగా ఈ జీవితం సాగిపోవాలని కోరుకోవడమే మొదటి వాడిలో ఉండే అనేకుల యొక్క లక్షణం. ఇంతకీ మొదటి వారా కడపటి వారాలు? చాలా జాగ్రత్తగా నాలు ఇందులో, లేదంటే ప్రాణం దిగిపోద్ది. మొదటి వారు అన్నావా పోద్ది మళ్ళీని చెప్పండి. మొదటి వారు అన్నా ఇబ్బందే. ఎలా ఇబ్బంది? మొదటి వారు అన్నా కూడా ఇబ్బందే. ఎలా? మొదటి వారిలో కూడా నీతిమంతులు ఉన్నారు కాబట్టి అప్పుడు మనం దాన్ని ఎలా చెప్పాలి? మొదటి వారిలో అనేకులు అని చెప్పాలి. ఆ విషయం దగ్గరికి వచ్చినప్పుడు కడపటి వారిలో ఎవరికి ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు అలా ఇవ్వడమే మహాభాగ్యం అనుకున్నారు. ఇంకా మొత్తానికి పొరులు దండాలు పెట్టేస్తారు వాళ్ళు. ఎందుకని? ఒక గంట ఉన్న పొద్దుటి నుంచి చేసే పని జీతం వారికి వచ్చింది. ఇంతకీ పొద్దుటోడికైనా సాయంత్రం వాడికైనా ఒకటే జీతమా? పరలోకం ఒకటేనా? మారుతాడా? కాబట్టి మొదటివాడు అనే మాటకి విశాలమైనటువంటి జీవితాన్ని లోక జ్ఞానం ప్రకారంగా బ్రతికి దేవుని మందిరములో కూడా లోక జ్ఞానం ప్రకారంగా ప్రవర్తించేవాడిని విశాలంగా కోరుకుంటాడు. టైంకి అయిపోవాలి, భోజనాలు ఉండాలి, ఏముండాలి, ఇంకానే పెద్ద నెక్లెస్లు ఉండాలి, పెద్ద పెద్ద వేసుకోవాలి, ముసుకేస్తావు కానీ ఇక్కడికే వేయాలి, ఇక్కడికే. ఎందుకంటే ఈ వేసే డ్రెస్సులు కానీ వేసేవన్నీ కూడా ఎలా ఉండాలి? చాలా స్టైలిష్గా ఉండాలి. అన్నింటికంటే ఇంకా ఎలా ఉండాలి? ఇంకానే కింద కూర్చోవడమే ప్లేస్ బాగుండాలి, చైర్లో ఉండాలి, పైన ఫ్యాన్ తిరగాలి, ఇంకా బాగా అయితే ఏసీ కావాలి. వస్తున్నాయి కదా, చాలా సంఘాల్లో ఏసీలు ఉన్నాయి. తేడా వచ్చిందా వాళ్ళందరూ పోతారు ఇంకో సంఘానికి. మా ఇంటి పేర్లోళ్ళు, మా ఊరోళ్ళు, మా చుట్టాలు, ఏ స్థాయిలో దిగజారిపోతున్నావు చూసారా? లోకాన్ని తెచ్చేసే సంఘానికి, పైగా నీకు ఇవ్వలేదని కోపం. సాధ్యపడుతుందా? అందరికీ నాకు ఫస్ట్ ఇవ్వాలన్నారు అనుకోండి, నేను ఎక్కడ తెచ్చామని ఫస్ట్
ఇందుకు ఎవరో చూస్తాను అన్నారు అనుకోండి, ఏంటి విషయం? ఏ స్థాయిలోకి వచ్చేసిందంటే చూడ, ఇక్కడ కూడా అదిగో ఆ కోడలికి ఇచ్చారు, మా కోడలికి ఇచ్చారా? ఏది పాట? ఏ కోడలు ఏటో నాకేం తెలుసు. వాళ్ళు ఏదో పేరు ఇచ్చారు, నేను పాడతాను బాబు అన్నారు, పాడమ్మని పిలిచాం. చూసావా, మా ఈ కోడలు రాను రాదు, ఈ కోడలు పాడదు, కానీ మాట మాత్రం ఆ కోడలు బలిపడింది అనగానే నీకు మొదలెడిపోతుంది కడుపులో మంట. కోడలనే కాదు, కూతురైనా, ఇదిగో నా కూతురు ఏంటిది డ్యాన్స్ వేయడం లేదు, డ్యాన్స్ వేయడం అంటే మెచ్యూర్ అయిన పాపని రికార్డింగ్ డ్యాన్స్ వేయింతావు నువ్వు? నీ పాప మెచ్యూర్ అయింది, పెద్దదయింది, అక్కడ ఈది నాటకాల్లాగా డ్యాన్స్ అయ్యేంతవా? రికార్డింగ్ డ్యాన్స్కి దీనికి ఏమన్నా తేడా ఉంటుందా? వయసుకు వచ్చినటువంటి పాప పైన వేస్తే నీకు సిగ్గుపడాల్సింది పోయి, నీకంటే ఎక్కువ నేను సిగ్గుపడి ఒక దైవ సేవకుడిగా, ఒక తండ్రిగా ఆలోచించి పెద్దల పిల్లలు ఎక్కకండి అని చెప్పినందుకు డ్యాన్స్ అయినెత్తలేదంటే అంటే ఇంకెంతకంటే దారుణం ఏముంటుంది? చక్కగా స్కిట్ అయ్యండి, చక్కగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించండి, చర్చిలో ఎవరు కూర్చోకండి, దేవునికి ఇష్టంగా బ్రతకండి అని చెప్తే నువ్వు చేయలేని పని నేను చేసినందుకు నా మీద ఎందుకు కడుపుమంట? ఒక్కన్నై చేస్తున్నాను తెలుసా మీకు? ఒక్కన్నై ప్రతి దాంట్లోనే నేను అంటున్నాను. సండే స్కూల్ ఎలా జరుగుతుందో చూస్తున్నాను, సండే స్కూల్లో ఏ కంటెంట్ చెప్పాలో చూస్తున్నాను, ఎలా మాట్లాడాలో చెప్తున్నాను, ఏం చెప్పాలో చెప్తున్నాను, ఎవడో సొంతంగా చేయకుండా చూస్తున్నాను. ఈవెన్ ప్రతి విషయంలో సండే స్కూల్ పిల్లలకు ఏం నేర్పించాలో, ఎలా నేర్పించాలో చెప్తున్నాను. ఈవెన్ ఈ రోజు కూడా మొన్న చెప్పాను మీకు, పాటలకు సంబంధించింది అంతకుముందు జరిగింది, ఏదో ఘోరం జరిగింది, నేను చూశాను. అలా జరగకూడదు అనుకున్నాను. ఏ టీం అయినా సరే మీరు నిర్ణయించుకోండి, తర్వాత అటు ఇటు మార్చేసి దేవుని పేర్లు పెట్టాను, పవిత్రంగా ఉండమని చెప్పాను, దేవుని చిత్త ప్రకారంగా నడిపించమని చెప్పాను. చర్చిల్లో లిప్స్టిక్లు ఇలాంటివి వేసుకోకండి, ఇక్కడికి వచ్చి రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాల్సిందేమీ లేదు, ఎలాగుంటే అలాగ వెళ్ళండి అని చెప్పాను. అమ్మ ఎవరు చెప్తారు ఇలాగా? అన్నీ చెప్పినందుకు నా మీద కడుపుమంట, నీ పిల్లల్ని బాగు చేస్తున్నందుకు కడుపుమంట. ఒక మాట సనగడం వలన నీ జీవితం ఏమైపోతుంది? చాలా పాపం చేసిన వాళ్ళు అవుతున్నారు కదా. ఎవరిని అంటున్నారు మీరు? నేను ఎలాగో పోతాను పరలోకానికి, ఎందుకంటే నాకు ఇరుగ్గా ఉంది, నేను ఎలాగే వెళ్తాను, నాకు ఇరుగ్గానే ఉంటుంది. మీరు ఇరుకు కలిగిస్తేనే నేను వెళ్ళేది పరలోకానికి, సో నాకు హ్యాపీ. కానీ నీ గురించే నేను బాధపడుతున్నాను ఇప్పటికీ కూడా. నేను బాధపడేది ఇప్పటికీ నీ గురించి బాధపడుతున్నాను, కానీ నన్నేదో అన్నారని అసలు ఎప్పటికీ జరగదు. అది దైవకంగా నన్ను ఎవరో ఎప్పుడు బాధ పెట్టలేరండి. ఇది ఇరుకు మార్గమని నాకు తెలుసు. ఆఖరికి పౌలుని నరికినటువంటి వాళ్ళు యోధ ఇస్కరియోతు పక్కనే ఉండి యేసు ప్రభువుని అప్పచెప్తాడని తెలిసి యేసు ప్రభు వాడిని ప్రేమిస్తూనే ఉన్నాడు చివరి వరకు. సేమ్ వే అలాగే ఉంటుంది, కానీ అవి ఇలాగ అన్నాడు అనేది ఏమి ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మొదటివారు అనేటువంటి దాంట్లో అనేకులు విశాలంగా వెళ్ళాలని చూస్తున్నారట. ఇప్పుడు ఇంతకీ మొదటివారు అనే మాటలో విశాలంగా వెళ్ళేవాళ్ళేనా? మరి అది కడపటి వాడిలో ఉంటే, కడపటి వాడిలో కూడా విశాలంగా వెళ్ళి కూడా ఉండరా? మొదటివాడైనా కడపటి వాడైనా ఈ రెండు గుంపుల్లో ఎవడైతే విశాలంగా వెళ్ళాలని కోరుకుంటాడో వాడిదే నరకం అని చెప్తున్నాడు అన్నమాట. అంటే అక్కడున్నటువంటి ద్రాక్ష తోటలో కడపటివాడు సంతోషంగా వెళ్ళాడు కాబట్టి ఆడి విశ్వాసమును బట్టి మాత్రమే ఇచ్చాడు. వీడు మాత్రం ఏం చేశాడు? సనుగుకోవడం ప్రారంభించాడు. అసలు మొదలకి బాధ ఎక్కడొచ్చిందంటే సనగడం వల్ల వచ్చింది, కడుపు మంట వల్ల వచ్చింది. అందుకని మళ్ళీ చెప్తున్నాను, సేవకుడు చెప్తే చెయ్యండి. ఇంకొకడు ఎవడ చెప్పినా, వాడు నీ కులపోడు కావచ్చు, నీ ఇంటోడు కావచ్చు, నీకు సంబంధించినోడు కావచ్చు, ఇది సేవకుడు చెప్తేనే మేము చెయ్యాలి తప్ప ఇది ఎవరు చెప్పినా నీ స్థాయిలో నిర్ణయం అయితే అది అస్సలు ఎవరు సహకరించకండి దయచేసి. నేను చెప్పేది అదే. ఈరోజు మరి నా మాట వినాలనా? ఇక్కడ నా స్వార్థం ఏమైనా ఉందా? నా స్వార్థం లేదు. దేవుడు చెప్పిందే మీకు చెప్తాను. ఇందులో నా స్వార్థం ఏదన్నా మీకు కనిపిస్తే అప్పుడు మీరు కూడా నన్ను నా మాట వినాల్సిన పనేమీ లేదు. కాబట్టి మొదటి వారు
అనేకులుగా ఉండే ఈ కడుపు మంట విశాల దృక్పథంతో లోకాన్ని బైబిల్లోకి తెచ్చి బైబిల్ని లోకాన్ని కలిపేస్తున్న వాడిని మాట మాత్రం చచ్చినా వినకండి. ఎవరైనా సరే ఏమ్మా, దయచేసి మీరైనా సరే, మీ తమ్ముడైనా సరే, మీ అన్నయ్య అయినా సరే, మీ అక్కయ్య అయినా సరే, దేవునికి విరుద్ధమైనది ఏది చేసి ఇదిగో చివరికి వారి జీవితాలని ఏమైపోయారట. చదవమ్మా, అదే ఒక చివరి మాట ముగించేస్తాను. 20వ అధ్యాయం. ఈ ప్రకారమే కడపటి వారు మొదటివారు అగుదురు, మొదటివారు కడపటి వారు అగుదురు. ఇంతకీ కడుపు మంట ఉన్నవాళ్ళు ఏమవుతారు అప్పుడు? ఇంతకీ ఎవరిని పెట్టుకున్నాడు ఫస్ట్ ప్లేస్కి? సంతోషంగా ఆయనకి లోబడి దేవుని సనగకుండా ఉన్న వారికి మాత్రమే ఇచ్చాడు. కడుపు మంట ఉన్న వాళ్ళకి వచ్చిందా? రాదు. ఈ రోజున ఎంత గొప్పవాడు అయితే ఏంటి, నీకు ఆ అవకాశం దేవుడెవడు. కాబట్టి ఇంతకీ మొదటివారు కడపటివారు అనే మాట క్లియర్ అయిందమ్మా. ఇంతకేంటి? ముందోడు వెనక్కి, వెనక్కి ముందుకు కాదు. ఎలా ఎలా లోకాన్ని ప్రేమించి లోక సంబంధమైన అజ్ఞానాన్ని కడుపులో పెట్టుకుని ఏమా సనుగుకుంటూ దేవునికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తే, నువ్వు ముందు నుంచి ఉన్నా పొద్దున్నే వచ్చేసినా నీలో ఉన్న బుద్ధి మారలేని కారణంగా నిన్ను చివరికి గెంటుతున్నాడట. చివరికి గెంటుతున్నాడంటే ఎక్కడికి? మొదటివాడు కడపటి కంటే దాని అర్థం ఏంటి? కడవడి గరియలో వచ్చేటువంటి అగ్నిగుండానికి వెళ్తాడు. నేనేమి పరలోకంలో ఉంచడు ఇలాంటి మెంటాలిటీని. కాబట్టి దయచేసి ఎప్పుడైనా అర్థం చేసుకుంటే అలాగ అర్థం చేసుకుని మొదటివారు కడపటి కంటే మాటని ఇలాగ అర్థం చేసుకోండి. కానీ మీరు అలా చెప్పారంటే ఏబేలు పాపం వెనక్కిపోతాడు, ఏబేలేమో వెనక్కిపోయి నరకంలో పోతాడు. నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఇప్పుడే వచ్చావు కాబట్టి నువ్వు పర్లా. అయితే ఎప్పుడు లాస్ట్లో వస్తాడో అప్పుడు చెప్తారు. చర్చికి ముందు వెళ్ళిన వాళ్ళు కాదురా, వెనకాల వెళ్ళిన నాకే పరలోకం అన్నట్టు వస్తుంది చివరికి. కాబట్టి అలా లేదు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఇక్కడ పరలోకం వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎవరికీ సొంత నిర్ణయం వద్దు. ఏ నిర్ణయం జరిగినా, మీకు ఏ గొడవ జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా అల్టిమేట్గా సేవకుడు తప్ప ఇంకెవ్వరికీ మీకు వద్దు. మళ్ళీ చెప్తున్నాను, సేవకుడే మీకు తండ్రి. ఏ ఇబ్బంది వచ్చినా సరే సేవకుడి దగ్గరికే రావాలి. సేవకుడు చెప్పిందే చెయ్యాలి. ఎలాగా? నేనైనా ఇందులో చెప్తాను, ఇందులో చూసి మాత్రమే చెప్తాను. అమ్మా ఇదిగోండి, మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఇదిగో మా అందరూ అంటున్నారు మాఘమాసంలో బాగుంటుంది అంటున్నారు. అంటే ఫిబ్రవరిలో డేట్లు పెట్టి 17, 18, 19 మంచిదంట, ఆ రోజు పెట్టండి బాబు అన్నాం అనుకో, అమ్మమ్మ తప్పు, అలా చేయడానికి వీలు లేదు. ఒకవేళ నీకు ఫిబ్రవరిలోకి నీకు అనుకూలంగా ఉందనుకో, ఆ రోజే పెడతాను. దేవుని విషయంలో ముహూర్తాలు చూడకూడదు అని చెప్తాను. ముహూర్తాలు చూడకూడదా అంటాడు. మా ఊర్లో ఇదొకటే మాట. మా ఊర్లో నాకు అంటే చుట్టాలన్నమాట. నేనైతే చుట్టాలని నేను అనుకోవట్లేదు. చుట్టాలంటే ఏంటి అంటే రక్త సంఘాలు, అన్న అదే మా అమ్మగారి తరపు, మా నాన్నగారి తరపు కుటుంబాలు అన్నమాట. అవి కుటుంబాలు అయితే నన్ను పిలిచారు. పిలిస్తే వెళ్ళాను, వాక్యం చెప్పాను. నా పెళ్ళి వేరే వాళ్ళు చేసుకున్నారు, అన్నీ అయిపోయింది. చివరికి సాక్షి సంతకం నన్ను పెట్టమన్నారు, నేను పెట్టాను. అంత అయిపోయింది. తర్వాత ఏదైతే ఆడన్నాడంటే నాకు అన్నయ్య తమ్ముడు మొత్తానికి అవుతాడు. 7 అయ్యేసరికి తాడు పడిపోవాలన్నాడంటే మెల్లని. 7 అయ్యేసరికి ఎట్టి పరిస్థితుల్లోని తాళి కట్టేయాలి అన్నాడంట. తేడా వస్తే కుదరదు అన్నాడంట. అలాగే అన్నాడంటే పాస్టర్ గారు. అలాగే మీరు అన్నట్టుగానే 7 గంటలకేటి 6 గంటలకేటి నన్ను అర్ధరాత్రి 1 గంటకు రమ్మన్నా సరే నేను వస్తానంటున్నారు పాస్టర్లు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ఒకరికి బాప్తిస్మం ఇవ్వనంటున్నాను, ఇక్కడ ఇలా ఇవ్వకూడదు నాన్న అంటున్నాను, ఇంకొకరు ఇచ్చేస్తున్నారు. అరే ఇది చేయకూడదు అంటే చేయకూడదు. ఎందుకు అలా చేసే తమ్ముడు అంటే నువ్వు ఎలాగో చేయవు కదా. చేయనన్నది చేయలేక చేస్తే పోతావనా? చూసారా ఎలాగైపోయారు. నేను ఇక్కడ వద్దంటే నువ్వు వద్దనాలి, నువ్వు వద్దంటే నేను వద్దనాలి. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఇది పద్ధతి, ఈ పద్ధతి ప్రకారంగా వెళ్ళని చెప్పాలి. అలా చేయడంట. కానీ ఎవడొకడు ఉంటున్నాడు తెలియదు. ఆఖరికి
బాప్తిస్మమే లేకుండా పెళ్ళి అయిపోతుంది. చూసారండి, నీ పెళ్ళికి ఇంత దారుణమా? నువ్వు ఎంత పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం యేసు ప్రభు రూపాన్ని, గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని పాడు చేసేస్తావా? అలా వ్యక్తి జీవితం సర్వనాశనం అయిపోతుంది అనమాట. ఇలాంటివి ఏమన్నా చెప్పామనుకోండి, ఎక్కడికి వచ్చేస్తుంది మంట? కడుపులోకి వచ్చేస్తుంది. ఈ కడుపులోకి వచ్చేస్తే నువ్వేం చేసినా మహానుభావు, నువ్వేం చేసినా గొప్పోడు, నువ్వు ఎంత చేసినా ఇది అనాలా? ఇంకా అలాంటి బ్రతికెందుకు? ఇంక బైబిల్ పెట్టుకోవడం ఎందుకు? నేను బతకడం కోసం నీ దగ్గర నేను అలాగ బ్రతకాల్సిన పరిస్థితి ఏంటి? ఎవరి దగ్గర బతకాల్సింది ఏం లేదు. పౌరుషంగా బ్రతుకుదాం, దేవునికి ఇష్ట ప్రకారంగా బ్రతుకుదాం. ఆ విశాలమైనటువంటి మార్గాన్ని ఎట్టి పరిస్థితులు నీ దగ్గర రానివ్వకుండా ఉందాం. ఇరుకు ద్వారమున ప్రవేశిద్దాం, పరలోకాన్ని సంపాదిద్దాం. అట్టి ధన్యత దేవుడు మీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ప్రభు. మమ్మలను ప్రేమించి మాకు నాయన నీ గ్రంథాన్ని ఇచ్చి నడిపించినందుకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఎవరు నాయన అయోగ్యంగా, ఎవరైతే ప్రభు నీకు విరుద్ధంగా, ఎవరైతే ప్రభు నాయన కడుపు మంటతో నాయన నీకు విరుద్ధంగా నాయన ఏ లక్షణాలైతే సేవకునికి తెలియకుండా, సేవకుని చెప్పని విషయాలు ఏది సంఘములో జరిగినా ప్రభువా, వారిని దయతో క్షమించి సరైన మార్గంలోకి నడిపించమని వేడుకుంటున్నాను ప్రభు. నాయన తోట పూతపట్టి ఉన్నది, కాయలతో కలకల్లాడిపోతూ ఉంది ప్రభువా. ఆ యొక్క పూతను పాడు చేయడానికి, ఆ కాయలను పాడు చేయడానికి నాయన గుంట నక్కలు పొంచి ఉన్నట్టుగా ప్రభువా, ఆ తోటను పాడు చేయడానికి నాయన రకరకాలైన ప్రయత్నాలు ఎన్నో ప్రభు సంఘాలలో జరుగుతూ ఉన్నాయి తండ్రి. చివరికి సంసోను లాంటి ఒక వ్యక్తి లేచి నాయన నక్కలను పారద్రోలే ఒక ఎముకతో నరకగలిగేటువంటి స్థితి ప్రభు సంఘానికి మీరు అనుగ్రహించండి. ఈ సంఘాన్ని పూత మీద ఉంది నాయన, ఈ సంఘము నాయన పూత మీద ఉంది తండ్రి. ఈ పూతను పాడు చేయడానికి, కాయలను లేకుండా చేయడానికి ప్రభు, ఈ సంఘాన్ని పాడు చేయడానికి నాయన మంచి వారిని నాయన నా అనుకున్నటువంటి వారి నాయన వారి యొక్క ఏజెంట్లుగా వేసుకుంటున్న సాతాను శక్తులను యేసు నామములో బంధించమని, దూరపరచమని వేడుకుంటున్నాను తండ్రి. వారిని అగ్నిలోనికి వెళ్లకుండా నీ చిత్తాన్ని పాడు చేసి, నీ నీతిని పాడు చేసి, నీ న్యాయాన్ని పాడు చేసి, నీ న్యాయపీఠమును ఎదిరించి ప్రభువా తండ్రి నీకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ప్రతి దుష్ట శక్తి సంబంధమైన అజ్ఞానాన్ని యేసు నామములో తొలగించమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు వేలాది వందనాలు ప్రభు, స్తోత్రాలు. చివరికి కొన్ని రోజులు బ్రతుకుతాం నాయన, 2 రోజులు బ్రతుకుతాం నాయన, సంతోషంగా బ్రతకొచ్చు. అన్ని నాయన అన్యాయము చేసిన నాయన బిర్యానీలు తినొచ్చు, సంతోషంగా నవ్వుకోవచ్చు, ఎగతాళి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ చివరికి నీ అంతం చాలా ఘోరమైపోతున్న పరిస్థితుల మధ్య ఒక సేవకుడిగా ఆ విషయం తెలుస్తున్నప్పుడు నాయన ఎంతో బాధ కలుగుతుంది నాయన, ఎంతో బాధ కలుగుతుంది నాయన. నన్నేదో అన్నారనో ప్రభువా, ఇంకొకరినేదో అన్నారనో నాయన, ఒకరినొకరు ఏమన్నా అనుకుంటున్నారనో కాదు కానీ తండ్రి, ఎందుకు వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు? ఈ పదవుల కోసం, ఈ గొప్పతనం కోసం, ఏదో ఒక నష్టం జరుగుతుందనో, ఒక ఇబ్బంది వస్తుందనో, ఒక కష్టం వస్తుందనో, టైం అయిపోతుందనో ప్రభువా, నా అనుకున్న వాళ్ళని ఏదో ఒక రకంగా మోసం చేయాలనో చూసి ఈ దౌర్భాగ్యకరమైన బుద్ధిని సాతాను పుట్టిస్తూ ఉండగా, ఒకనాడు నాయన ఆదామును పుట్టించాడు, ఒకనాడు నాయన ఆవకు పుట్టించాడు, ఒకనాడు ప్రభు తండ్రి కయ్యనికి పుట్టించాడు, ఒకనాడు ప్రభు తండ్రి ఆదిమ సంఘాలలో అనేక మందికి పుట్టించాడు, సర్వనాశనము చేసిన ఆయన. ఒకనాడు సంఘములో కోరాహుకు పుట్టించాడు, తన యొక్క తండ్రి అనుచరులకు పుట్టించాడు. చివరికి భూకంపం వచ్చి చివరికి వారి జీవితాలను నాయన మింగివేశారు ప్రభువా. నాయన అలా నా సంఘములో ఎవరికి జరగకుండా, ఎవరు పూత పాడు చేయాలని కానీ, కాయలే పంటను పాడు చేయాలని కానీ, గుంట నక్కలుగా ఏ ఒక్కరూ తయారవ్వకుండా అందరినీ కాపాడి సంరక్షించి ఒకే మాట, ఒకే నాయన నీ వాక్యానుసారమైన నీతి తప్ప ఇంకొక లోక జ్ఞానము నీ సన్నిధిలోకి రానివ్వకుండా ప్రభు అందరినీ కాపాడమని, రక్షించమని, ఈ సంఘాన్ని బలపరచమని, సంఘము నాయన అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేక అనేకమైనటువంటి నీతికి తప్పే అనేకమైన సాతాను కార్యాలు ప్రభు
సంఘంపై గురి పెడుతూ ఉండగా వాడు వేస్తున్న అగ్ని బాణములను తండ్రి యేసు నామములో 2 అంచుల ఖడ్గముతో ఆయన ప్రతి అగ్ని బాణాన్ని ఆర్పగలిగే స్థితి సంఘానికి దయచేయమని వేడుకుంటున్నాను. ప్రభు ఈ సంఘ కాపరిగా ప్రభు నన్ను నాయన బలపరచండి, స్థిరపరచండి నాయన. నాలో నాయన ఇబ్బంది పెట్టిన ఏ మాట అయినా, నన్ను తాకుతున్న ఏ కష్టమైనా, నన్ను నాయన బాధ పెడుతున్న ఏ వేదనైనా యేసు నామములో సంతోషంగా మార్చండి తండ్రి, సంతోషంగా మార్చండి. శరీర సంబంధమైన ఏ బలహీనత నా దగ్గరికి రాకుండా అందరినీ ప్రేమించిన వారిని సహితం నాయన, నన్ను నాశనం చేయాలని చూస్తున్న వారి సహితం, నన్ను నాయన ఎగతాళి చేయాలని చూస్తున్న వారి సహితం ప్రభువా ప్రేమిస్తూ ఉన్నాను తండ్రి. వారిని కాపాడండి, రక్షించండి. నిజమైన నీకిష్టమైనటువంటి భక్తులుగా మార్చుకుని పరలోకపు వారసులుగా నడిపించమని, ఈ సంఘాన్ని మరింతగా అభివృద్ధి చేయమని, బలపరచమని, స్థిరపరచమని, గొప్ప శక్తి కలిగిన సంఘంగా, తల్లి సంఘంగా ఈ ఊరికే నాయన ప్రతి సంఘానికి వేరుగా నడిపించమని, తల్లి వేరులా అన్ని సంఘాలను పాలించే స్థితి ఈ సంఘానికి దయచేయమని, అట్టి యోగ్యత, అట్టి బ్రతుకు, అట్టి విశ్వాసం మా అందరికీ దయచేయమని, ఇదిగో ప్రభువా తండ్రి నీవిచ్చే ఒక ధన్యకరమైన బ్రతుకును మాకు అనుగ్రహించమని, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే గుణాలతో ప్రభువా తలతలలాడిపోయే గొప్ప స్థితిని మా అందరికీ దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడునుగాక. మానుదినహారము నేడు మాకు దయచేయండి. మాడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని యొక్క ప్రేమయు ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభు వారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, కూడి ప్రార్థిస్తున్న బిడ్డలు, విశ్వాసంగా అడుగులు వేస్తున్న బిడ్డలను పాడు చేయక, ప్రభువా సాతానికి అవకాశం ఇవ్వక, అందరూ ఎదిగి ఆయన పెద్దవారై ఇరుకు మార్గంలో వస్తున్న ఇబ్బందులను సంతోషంగా ఎదుర్కొంటూ నీ రాజ్యంలో అడుగుపెట్టే ధన్యత అందరికి నీ ప్రసాదించి నడిపించుదువుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి